వెల్కమ్ టు ట్రిగర్ విత్ సుందర్. ఈ రోజు మన స్టూడియోలో ఉన్నారు మీకు అందరికీ సుపరిచితం, చాలా ఇంటలెక్చువల్ కంటెంట్ ఇచ్చి ఎంతో మంది విమర్శకుల ప్రశంసలు కూడా పొందిండు. బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా జాతీయ కార్యదర్శి దిగంబర్ కాంబ్లే గారు ఈ వేదిక మీద ప్రశాంతమయంగా పొలైట్ గా విషయాలు మాట్లాడదాం. దిగంబర్ కాంబ్లే దగ్గర ఎవిడెన్స్ లేకపోతే నా నోటి నుండి పదం కూడా పలుకను నేను. ఇది 565 పేజెస్ ఉంటుంది. నా దగ్గర అన్ని ఎవిడెన్సెస్ ఉన్నాయి. వచ్చింది ఆర్ఎస్ఎస్ మాధ్యమం ద్వారా. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన పరిస్థితులు నెట్టేసింది మాలమాదిగల ఉద్యమం. ఐక్యంగా దళిత ఉద్యమాలు చాలా బలంగా కొనసాగుతున్న క్రమంలో ఆర్ఎస్ఎస్ కు సంబంధించినటువంటి ఒక రహస్య పత్రం లీక్ అయిందని ప్రచురితం చేసింది. మీరు ఈ డిమాండ్ ను పెట్టకపోతే, భూమిని జాతీయకరణం చేయకపోతే మీ ప్రభుత్వాన్ని కూలుస్తారు. నమస్తే అండి. వర్కింగ్ క్లాస్ సెక్షన్స్ అన్ని ఐక్యంగా ఉండడానికి కావాల్సిన ఒక డిబేట్ అయితే జరగాలి రాష్ట్రంలో. ఆ ఉద్దేశంతో మళ్ళీ మిమ్మల్ని ఆహ్వానిస్తే మీరు వచ్చేందుకు ధన్యవాదాలు. ఒక మాట మీకు ఇంటర్వ్యూ ముందులే చెప్పాలనుకుంటున్నా, ఇక్కడ చాలా ఇంటలెక్చువల్ డిబేట్లలో పార్టిసిపేట్ చేశారు. మత ఉన్మాదం పైన మీరు తెలుగులో ఇచ్చిన కంటెంట్ ఇప్పటి వరకు ఎవరు మాట్లాడలేదు. అలాంటి దిగంబర్ కాంబ్లే గారు ఒక కులానికి పరిమితమై కులనాయకుడిగా మారిపోయిందా? వాస్తవానికి కుల నాయకుడిగా నేను మారలేదు, మారను కూడా. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయ సాధన కొరకు, రాజ్యాంగ రక్షణ కొరకు నేను ఆల్వేస్ బాబాసాహెబ్ సైనికుడిగా పనిచేస్తాను. ఈ దేశం ఎప్పుడైతే సంకటంలో ఉంటుందో అప్పుడప్పుడు ఆ సంకటంలో ఉన్న దేశానికి ప్రశ్నించే గొంతుకనే, ఆ ప్రశ్నించే గొంతుకలున్న కులంలో నేను పుట్టిన. నేనేం చెప్పట్లా, మీకు గర్వంతో అంటున్నాను, ఈగోతో అంటున్నాను అనొచ్చు. ఒక సందర్భంలో శంకరానంద్ శాస్త్రి గారు రాసిన పుస్తకం నా దగ్గర ఉంది, రెఫరెన్స్లో మధ్యలో చూయిస్తా. బాబాసాహెబ్ అనుచరుడు, అత్యంత సన్నిహితుడు. పూనా ప్యాక్ట్ బనామ్ గాంధీ అంటే పూనా ప్యాక్ట్లో జరిగినటువంటి మొత్తం చర్చను చాలా క్లుప్తంగా వివరంగా వివరించడం జరిగింది. అంటే ఆ చర్చలో ఒక దగ్గర బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చాలా స్పష్టంగా చెప్తారు, ఎప్పుడైతే ఈ దేశంలో ఉన్నటువంటి పీడిత వర్గాల పక్షాన నేను నిలబడ్డాను, ఎప్పుడైతే ఈ బ్రాహ్మణీయ వ్యవస్థ మీద నేను ధ్వజం ఎత్తాను, అన్ని వేళల్లో మీరు నాకు తోడుగున్నారు. వాళ్ళు నా మీద హత్యాయత్న ప్రయత్నాలు చేసినప్పటికీ దాన్ని అడ్డుకున్నది మీరు మాత్రమే. నేను మహర్ కులంలో పుట్టినందుకు గర్విస్తున్నాను. ఒకవేళ నేను ఈ కులంలో పుట్టి ఉండకపోతే ఈ దేశంతో ఇంత పెద్ద పోరాటం చేసి నేను పీడితల గొంతునయ్యేవాడిని కాను, వారికి హక్కులు కల్పించేవాడిని కాను అని ఒక ఎమోషనల్గా చెప్తారు ఒక మీటింగ్లో. రికార్డెడ్ మీటింగ్ అది. ఆ సందర్భం ఉంది నా దగ్గర. విషయం ఏమిటంటే, చాలామందికి నేను కుల నాయకుడుగా, అటు మాలల సింహ గర్జన దేని కొరకు జరిగింది? అవును, కుల నాయకుడు కాందే మీరు మొదటి ఆడ సభలన్నీ వరుసగా జిల్లాలో సభ మీరు పెట్టారు కదా, మీ అధ్యక్షతన మీరు అందరినీ జనాన్ని మొత్తం పోగేసి అది పెట్టడం మీ ఆధ్వర్యంలో జరిగినప్పుడు కుల నాయకుడు కాదు అని చెప్పుకోవడానికి దౌర్భాగ్యం ఏంటంటే, వాస్తవానికి ఈ రిజర్వేషన్ వర్గీకరణ అనే అంశం మీద నేను రావడం కంటే ముందు బాధాకరమైన ఒక విషయం చెప్తాను. ఈ దేశంలో
ఎంప్లాయ్మెంట్ను మనం పరిశీలన తీసుకుంటే 92% ఈ దేశ ఎంప్లాయ్మెంట్ అన్ఆర్గనైజ్డ్ సెక్టార్లో, 8% ఆర్గనైజ్డ్ సెక్టార్ నుండి ఉంటుంది. ఆ 8% లో 5% ప్రైవేట్ సెక్టార్ది, 3% గవర్నమెంట్ సెక్టార్ది. ఆ 3% ఉన్న గవర్నమెంట్ సెక్టార్ లో ఈ 2% అనేది ప్రమోషన్స్ మాధ్యమం ద్వారా భర్తీ అవుతుంది. ఒక ఐఏఎస్ ఉన్నాడు, ఆయన సెక్రటరీగా, ప్రిన్సిపల్ సెక్రటరీగా ఇట్లా ప్రమోషన్స్ మాధ్యమంలో జరుగుతుంది. మిగిలిన 1% ఈ దేశంలో ఉన్నది గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్. ఆ 1% లో 50% జనరల్ కు ఉంటది, 50% రిజర్వ్డ్ కేటగిరీకి ఉంటది. ఆ 1% లో నేను చెప్పేది అంటే 0.5%, 0.5%. ఆ 0.5% లో ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు అమల్లోకి వచ్చిన రిజర్వేషన్ శాతం ఎంత అంటే 0.2%. సగం కూడా ఇంప్లిమెంట్ కాలేదు. నేను ఎస్సీల మాట మాట్లాడట్లేదు. ఎస్టీ, బీసీ, ఎస్సీ వీళ్ళు ముగ్గురు కలిపి ఉన్న 50% రిజర్వేషన్ ఇంప్లిమెంటేషన్ లో 0.2% భర్తీ అయింది. అటువంటి దౌర్భాగ్యమైనటువంటి ఒక ఇష్యూ మీద నేను మాట్లాడాల్సి రావడం నిజంగా దురదృష్టమే. కాకపోతే వర్గీకరణ పేరిట సారీ టు ఇంటరప్ట్ మీరు చెప్పిన 0.2% లో దాన్ని మొత్తం ఫుల్ గా ఇంప్లిమెంట్ చేయడానికి ఐక్య ఉద్యమాలు రావాలి, కొట్లాడాలి, మీలాంటి వాయిసెస్ గట్టిగా వినిపించాలి. అది వదిలేసి ఒక కులం సంబంధించిన సభ పెట్టుకొని దాంట్లో మీరు గట్టి సుందర్ గారు మీకు ఐడియా ఉంది, ఎట్లా దాన్ని సమర్థించుకుంటారు? మీకు ఐడియా ఉంది, ఆలోచన ఫేస్బుక్ వేదిక గ్రూప్ లో మీరు దాంట్లో కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. గతంలో మతోన్మాదం మీద, మనువాదం మీద, ఛాంపియన్ గా ఉన్నారు, మనుస్మృతి మీద, అదే విధంగా ఈ దేశ రిసోర్సెస్ మీద, ఎంప్లాయ్మెంట్ మీద, రాజకీయం మీద, అన్నిటి మీద మాట్లాడినాం. మాట్లాడలేదు అంటలేను. ఇక్కడ జరిగింది ఏంటంటే ఎస్సీ ఎస్టీలకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అత్యంత కష్టపడి, వ్యవస్థతో కష్టపడి సాధించి పెట్టినటువంటి ఆ రాజ్యాంగబద్ధమైనటువంటి రిజర్వేషన్లో వర్గీకరణ అనే ఒక విషయం మీద, ఆ వర్గీకరణ అనే విషయం మీద మొత్తం రిజర్వేషన్లను ఎత్తేసే ఒక బలమైన కుట్ర ఆ జడ్జిమెంట్ లో కనబడుతుంది. ఏ జడ్జిమెంట్ లో? జడ్జిమెంట్ కాదు, మాండేటరీ అయితే జడ్జిమెంట్ అనాలా. ఇది సుప్రీంకోర్టు ఆయా రాష్ట్రాలకు ఇచ్చినటువంటి గైడ్ లైన్సెస్. ఇది 565 పేజెస్ ఉంటుంది. దీని మొత్తం కంక్లూషన్ ఏంటి ఈ రోజు మీ ఇంటర్వ్యూ ద్వారా అంటే, నాకు ఇప్పటి వరకు అంత మీలాంటి ఒక మంచి వేదిక దొరకకపోవడం చేత నేను ఈ ఆర్గ్యుమెంట్స్ ను పైనే మాట్లాడాను. దౌర్భాగ్యం ఏంటంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక కుల నాయకుడు మంద ఏలియా, ఇక మీరు గౌరవించాలా కులాన్ని, మీ మాట రాకంటే ముందు ఈ వేదిక మీద ప్రశాంతంగా పొలైట్ గా నేను మాట్లాడదాం. నేను ఒకటే మాట అంటా, ఈ దేశంలో రాజ్యాంగం కంటే ముందు పీడిత కులాలకు ఉన్న పరిస్థితులు మీకు తెలుసు, సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులు. రాజ్యాంగం తర్వాత తెలుసు. నాకు నిజంగా కృతజ్ఞత భావం ఉంది. నా బ్రతుకులు మార్చినటువంటి మహనీయుడు నేను దేవుడిగా కొలుస్తా బాబాసాహెబ్ను. ఒక ఇంటర్వ్యూలో ప్రెస్ మీట్ పెట్టి బాబాసాహెబ్ను అవమానిస్తాడు. నేను ఎవరినైతే ఆదర్శంగా తీసుకుంటానో, నాకు జీవితం ఇచ్చినటువంటి ఆ బాబాసాహెబ్ పట్ల నేను ఎంత ఎమోషనల్ గా ఉంటానో, ఆ బాబాసాహెబ్ మీద క్రిటిక్స్ పెట్టే అంత స్థాయి అతడిది. 4వ తరగతి చదువు లేదు, వచ్చింది ఆర్ఎస్ఎస్ మాధ్యమం ద్వారా. నేను అన్ని ప్రూవ్ చేస్తాను ఈరోజు, నా దగ్గర అన్ని ఎవిడెన్సెస్ ఉన్నాయి. పర్సనల్ అటాక్ లా కాకుండా, పర్సనల్ విషయాల్లో కాకుండా సబ్జెక్ట్ ఏందో మీకు గతంలోనే చెప్పాను. దిగంబర్ కామ్లే దగ్గర ఎవిడెన్స్ లేకపోతే నా నోటి నుండి పదం కూడా పలకను. నేను పదం కూడా పలకను. అది ఏ డిబేట్ అయినా, హిస్టారికల్ డిబేట్ అయినా, ఆర్కియాలజికల్ డిబేట్ అయినా, సోషియాలజికల్ డిబేట్ అయినా, లేదా పొలిటికల్ డిబేట్ అయినా, కాన్స్టిట్యూషనల్ డిబేట్ అయినా, ఏ డిబేట్ అయినా, నేను గతంలో మీకు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో
ఆల్ ఎవిడెన్సెస్ తో అన్ని బుక్స్ మోసుకొచ్చి మరి మీకు చూపించిన సందర్భం ఉంది. నా దగ్గర ఎవిడెన్స్ ఉంది. మీరు కొద్దిగా ఆగి ఓపికతో నన్ను వింటే మాత్రం నేను చేస్తాను. 4వ తరగతి చదువు లేనటువంటి ఒక వ్యక్తి ఈ దేశంలో మందకృష్ణ మాదిగ కంటే, దేశంలో కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాలమాదిగలను మనం ఒకవేళ స్టడీ చేసినట్లయితే కారంచెడు జరిగింది, చుండూరు జరిగింది, ఐక్య ఉద్యమాలు చేసిర్రు. ఈ కారంచెడు చుండూరులో మాలల నాయకత్వంలో ఉద్యమం చాలా బలపడ్డది. బొజ్జ తారకం సార్ కావచ్చు, కత్తి పద్మరావు సార్ కావచ్చు, వీళ్ళ ఆధ్వర్యంలో చాలా బలమైన ఉద్యమం కొనసాగింది. ఈ ఉద్యమము రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచడమే కాదు, కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన పరిస్థితులు నెట్టేసింది మాలమాదిగల ఉద్యమం. ఎగ్జాక్ట్లీ తెలుగు ఉద్యమం, చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఒక సమాజంలో ఐక్య ఉద్యమాలు తీసుకొచ్చి అక్కడ ఉద్యమం చేసింది మాలమాదిగలని. ఇప్పుడు పేర్లు ఈ రోజు ఎందుకు వచ్చింది? బికాస్ ఆఫ్ ఎంఆర్పిఎస్ మూలంగా ఈ రోజు నేను కులం పేర్లు ఉచ్చారాల్సి వస్తుంది తప్ప, దానికంటే ముందు ఎస్సీ కులాలు అన్నారు కదా, దళిత ఉద్యమాలు కదా, దళిత ఉద్యమాలు లేదా ఎస్సీ కులాలు అని అన్నారు. ఆ ఎస్సీ కులాల్లో ఎన్ని ఆ షెడ్యూల్లో ఉన్నాయో అన్ని కులాలు కలిపి మాట్లాడిండ్రు. ఓన్లీ చట్టం తేవడమే కాదు, నాకు తెలిసి ఇది దేశ రాజకీయ చరిత్రలో ఇందిరాగాంధీ రాజకీయం అత్యంత ప్రభావితమైనటువంటి రాజకీయం. ఆ ఇందిరాగాంధీని సైతం ఛాలెంజ్ చేసే ఒక రాజకీయ నాయకుడు ఆంధ్రప్రదేశ్ నుండి పుట్టుకొచ్చాడు, ఆయన ఎన్టీ రామారావు. ఎన్టీ రామారావు రాజకీయ ప్రస్థానం ఇక్కడ ఎస్సీ ఐక్య కులాలు చేస్తున్నటువంటి ఉద్యమం, అంటే దళితులు చేస్తున్నటువంటి ఉద్యమం ఎంత సమాజాన్ని ప్రభావితం చేసినాయంటే, ఆ ఎన్టీ రామారావు సైతం దిగి వచ్చి వీళ్ళతో చర్చించి సీట్లు డిసైడ్ చేద్దామనే పరిస్థితికి దిగజారే సిచ్యువేషన్ ఏర్పడింది. ఎంత బ్యూటిఫుల్ సమాజం అంటే, ఈ దేశంలోనే అత్యున్నత చైతన్యం కలిగి ఉన్నటువంటి సమాజం ఆంధ్రప్రదేశ్ సమాజం. ఎవరి నాయకత్వంలో అనే విషయం పక్కన పెడితే, ఐక్యంగా దళిత ఉద్యమాలు చాలా బలంగా కొనసాగుతున్న క్రమంలో ఆర్ఎస్ఎస్ చాలా బలమైన ఒక కుట్ర చేసింది. నేను ఆర్ఎస్ఎస్ అని అనేసరికి మీకు చాలా మందికి ఆయన పీడిత కులాల నాయకుడు, వాస్తవంగా ఒక డెమోక్రటిక్ రైట్స్, నేను అన్ని విషయాలకు వస్తా. నేను అతన్ని పేరు పెట్టి పిలవడానికి కూడా ప్రాథమిక కారణం, నేను దేవుడుగా ఆరాధించే వ్యక్తి, నా జీవితాన్ని ఇచ్చినటువంటి వ్యక్తిని అత్యంత అవమానపూరితంగా ప్రెస్ మీట్ పెట్టి, అంబేద్కర్ ఆయన ఏదో క్లాస్మేట్ అయినట్టు, ఆయనకి ఏదో బామర్ది అయినట్టు అగ్రెసివ్ గా ఆయన ఇతర కులాలకు ఏం చేయలేదు, కేవలం మహర్ కులం కొరకు చేశాడు. బౌద్ధాన్ని స్వీకరించేటప్పుడు తన కులాన్ని మాత్రమే తీసుకెళ్లాడు, మిగతా కులాలను తీసుకెళ్లలేదు. బౌద్ధం స్వీకరించడానికి 10 కారణాలు చెప్పిండంట, ఇట్లా ఒక పుస్తకం చూయించి. ఆ 10 కారణాల్లో ఆయనకు అంటరానితనం ఉన్నదంట, ఆయనకు స్కూల్ కు బయట కూర్చోబెట్టారంట. 4వ తరగతి చదువు లేనటువంటి ఒక మూర్ఖుడు, ఈ ప్రపంచంలోని అత్యున్నత జ్ఞాని, 32 డిగ్రీలు కలిగి ఉన్నటువంటి ఒక వ్యక్తిని, ఒక మహానుభావుణ్ణి, ఈ దేశంలో పీడిత వర్గాలకు దేవుడు, బీసీలైనా ఎస్సీలైనా ఎస్టీలైనా ఈరోజు రాజ్యాంగబద్ధమైన హక్కులు పొందుతున్నారంటే ఆయన పోరాట ఫలితం. అటువంటి వ్యక్తిని ఎంత అగ్రెసివ్ గా, ఎంత తీసి పారేసినట్టు ప్రెస్ మీట్ లో చెప్తున్నాడంటే, అక్కడ ఆర్ఎస్ఎస్ మీకు ఎవిడెన్స్ ఇస్తాను. ఆ ఎవిడెన్స్ లో నేను చాలా వరకు మీ దగ్గర వస్తున్నా అంటే ఎవిడెన్స్ లేకుండా రాకూడదు. లోక్మత్ సమాచార్ 22 జనవరి 1994 1994 ఆర్ఎస్ఎస్ కు సంబంధించినటువంటి ఒక రహస్య పత్రం లీక్ అయిందని ప్రచురితం చేసింది. మీకు ఐడియా ఉండొచ్చు, చాలా వరకు చాలా ఆథర్స్ దాంట్లో, మన తెలుగులో మడి విప్పిన చరిత్ర బ్రజరంజన్ ముని, ఇంగ్లీష్ లో అయితే డీబ్రాహ్మణైజేషన్ పుస్తకం పేరు. నేను కన్ఫర్మేషన్ కొరకు రచయిత బ్రజరంజన్ మునిని మొన్న రీసెంట్లీ మాట్లాడాను. అయ్యా మీరు ఈ సోర్స్ తీసుకున్నారంటే వాట్ ఈస్ ద బేసిస్ అంటే, ఆయన అన్ని ఆధారాలు నాతో డిస్కస్ చేశారు, చాలాసేపు మాట్లాడినాం.
అయితే ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ మీద డిస్కస్ చేస్తే బాధపడ్డాడు ఆయన. ఆ ఆర్ఎస్ఎస్ రహస్య పత్రంలో ఒక పాయింట్ చెప్తాను. SC/ST బ్యాక్లాస్ పోస్టులు భర్తీ కాకుండా జాగ్రత్త పడాలి. ఆర్ఎస్ఎస్ రహస్య పత్రంలో 94 లో కృష్ణ మాదిగ ప్రస్తావన స్టార్ట్ అవుతుంది. 94 లో ప్రస్తావన స్టార్ట్ అయినప్పటి నుండి నేటి వరకు SC/ST బ్యాక్లాగ్ పోస్టులు ఉంటాయనే విషయము ఎస్సీ కులాలు మర్చిపోయినాయి. నేను రఫ్లీ క్యాల్కులేషన్ చేస్తే 2 నుండి 2.5 లక్షల బ్యాక్లాగ్ ఉద్యోగాలు ఎస్సీ కులాలు నష్టపోవడానికి ప్రాథమిక కారణం ఎవరంటే మంద ఏలియా, కృష్ణ మాదిగ. ప్రాథమిక కారణం ఈ మేనిఫెస్టోలో ఉంది. ఆర్ఎస్ఎస్ అంటున్నారు, మందకృష్ణ అంటున్నారు. ఎందుకు కన్ఫ్యూజ్ మీరు కన్ఫ్యూజ్ కాకండి, నేను కన్ఫ్యూజ్ జనాలను ఎందుకు కన్ఫ్యూజ్ చేస్తారు? జనాన్ని కూడా చేయను. 94 లో ఆయన ఉద్యమ ప్రస్థాన జరుగుతుంది. 94 లో ఈ ఆర్ఎస్ఎస్ డాక్యుమెంట్ రిలీజ్ అవుతుంది లోక్మత్ సమాచార్ లో 22 జనవరిన. ఇందులో 25 అంశాలు ఉంటే కృష్ణ మాదిగకి ఇచ్చిన 4 అంశాలు చెప్తా. ఆర్ఎస్ఎస్ ఇచ్చింది, అతడు మోసుకొచ్చింది. అవి ఎగ్జాక్ట్ గా ఈ రోజు వరకు 2024 వరకు కృష్ణ మాదిగ ఈ ఎజెండా మీద తప్ప దేని మీద పని చేసిందంటే నాకు అడగండి. ఫస్ట్, SC/ST బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ కాకుండా జాగ్రత్త పడాలి. ఇది ఫుల్ఫిల్ అయింది. 2.5 లక్షలు మాలా మాదిగలు ఇతర కులాలు కూడా, అంటే మొత్తం ఎస్సీ కులాలు, ఎస్టీ కులాలు, మొత్తం SC/ST కులాలు బ్యాక్లాగ్ పోస్టులు వాళ్లకు రాకపోవడానికి కారణం కృష్ణ మాదిగ తీసుకొచ్చిన వర్గీకరణ పోరాటం. ఓన్లీ ఎస్సీలేదు కాదు, ఏదైనా ఇప్పుడు జడ్జిమెంట్ లో ఎస్టీలు పార్టీ కాదండి. సుప్రీంకోర్టు సపరేట్ ఇంట్రెస్ట్ ఏంటో నాకు తెలియదు. కొత్త జ్యుడిషియల్ సిస్టమ్ ని కనుక్కున్నారు. అసలు ఆ కేసులో పార్టీ కానటువంటి వాళ్ళకు కూడా ఆ కేసులో తీర్పులో యాడ్ చేస్తున్నారు. ఎట్లా చేస్తారండి? వాళ్ళ ఆర్గ్యుమెంట్స్ వినకుండా. సుప్రీంకోర్టా ఇంకేమన్నది? ఇక్కడ నుంచి అటు పోదాం, ఇక్కడ నుండి పోదాం. ఒక పాయింట్ లో సవర్ణులు కాని కులాల మధ్య వాడు పరస్పరం కలహించుకునే విధంగా కుట్రలు పన్నాలి. మళ్ళీ చెప్పండి. సవర్ణులు కాని కులాల మధ్య వారు పరస్పరం కలహించుకునే విధంగా కుట్రలు పన్నాలి, అంటే పరస్పరం గొడవలు పడే విధంగా కుట్రలు పన్నాలి. ఇప్పుడు నేను ఎన్టీ రామారావు గారి సిచ్యువేషన్ చెప్పిన, ఇందిరాగాంధీ రాజకీయాలనే ఛాలెంజ్ చేసినటువంటి గొప్ప రాజకీయ నాయకుడు ఎన్టీ రామారావు దిగి వచ్చి దళిత ఉద్యమాలకు దిగి వచ్చి సీట్లలో మాతో షేర్ చేయండి, మేము కలిసి మనం పోటీ చేద్దామనే పరిస్థితికి దిగజార్చింది దళిత ఉద్యమం. అటువంటిది నేడు 2 కులాలు బహిర్గంగా మీడియా సమక్షంలో పొట్లాడుకోవడానికి కారణం MRPS ఉద్యమం కాదా? దానికి కారణం ఏంటంటే అంత బలంగా ఐక్య ఉద్యమాలు చేస్తున్నటువంటి కులాలను ఏం చేయాలా? విచ్ఛిన్నం చేయాలా, వాళ్ళు పరస్పరం కలహించుకునే విధంగా చేయాలా. సరే, మీకు ఒక మాట చెప్తా. 30 సంవత్సరాల ఇండస్ట్రీ అని చెప్తాడు ఆయన. 30 సంవత్సరాల ఇండస్ట్రీ. నాకు ఒక మాట చెప్పండి, సాధారణ మానవుడు కూడా పోయేసి అయ్యా నేను ఒక ఇష్యూ మీద డిమాండ్ చేస్తున్నా అంటే అది చట్టబద్ధమైన ఇష్యూ అయితే, అది రాజ్యాంగబద్ధమైన ఇష్యూ అయితే దానికి 30 సంవత్సరాలు పట్టుద్దండి. ఎలా పట్టుద్ది? ఇక్కడ క్లియర్ గా చెప్తా. 30 సంవత్సరాలు పట్టుద్దా? 341 సవరించడము రాజ్యాంగానికి వ్యతిరేకము. దాన్ని సవరించాలంటే దేశంలోని 50% రాష్ట్రాల అసెంబ్లీలో బిల్లు ఆమోదించిన తర్వాతనే 2 ఉభయ సభల్లో బిల్లు ఆమోదించాలి. రైట్? నేను చెప్పట్లేదు, మిస్టర్ నరేంద్ర మోడీ చెప్తున్నాడు. 26 జూలై 2023 పార్లమెంట్ లో ఆర్గ్యుమెంట్ జరిగింది వర్గీకరణ విషయం మీద. రైట్? ఎస్సీ సబ్ కేటగరైజేషన్ మీద డిబేట్ జరిగింది. ఈ డిబేట్ జరిగినప్పుడు ద మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్, ఎవరు మినిస్టర్ అంటే నారాయణ స్వామి. నారాయణ స్వామి ఇచ్చినటువంటి రిప్లై ఏంటంటే 2023 నండి, 23 లో పార్లమెంట్ లో జరిగిన చర్చ, ఇది రికార్డెడ్, ఎవరైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఇంటర్నెట్ లో అవైలబుల్ ఉంటుంది. ఇక్కడ ఏమంటున్నాడంటే
దేశంలోని కేవలం 7% రాష్ట్రాలు మాత్రమే వర్గీకరణను సమర్థించినాయి కాబట్టి పార్లమెంట్ లో దీన్ని సవరణ చేయడానికి వీలు లేదు. ఇప్పట్లో పార్లమెంట్ లో సవరణ జరగదు అని బీజేపీ గవర్నమెంట్ క్యాబినెట్ మినిస్టర్ పార్లమెంట్ లో ప్రకటన చేస్తున్నాడు. నేను చెప్పే విషయం పక్కన పెట్టండి. 2023లో జూలై 26న జరిగినటువంటి ఆర్గ్యుమెంట్ లో నరేంద్ర మోడీ ఎలక్షన్ కమిషన్ నియమాలకు వ్యతిరేకంగా ఒక కులం మీటింగ్ వస్తున్నాడు. ఒక కులం మీటింగ్ వచ్చేసి ఆయన గవర్నమెంట్ లో క్యాబినెట్ మినిస్టరే పార్లమెంట్ లో సమాధానం ఇస్తాడు. ఆయన ఇక్కడ వచ్చేసి వర్గీకరణ చేస్తా అంటాడు. ఒక భిన్నమైన పరిస్థితి ఇది, గమనించాలా మీరు. అవును, పార్లమెంట్ అట్లనే చెప్తారు. మళ్ళీ ఆయన మీటింగ్ వచ్చి చెప్పాడు కదా, మీకు అండగా ఉంటాను, అండగా ఉంటా చేస్తానన్నాడు. ఆయన దేని పరంగా చేయాలి? నేను ఇప్పటికే చెప్తున్నా, మాదిగ సోదరులకు చాలా స్పష్టంగా చెప్తున్నా, నేను మీ డిమాండ్ను ఎక్కడా అవమానిస్తలేను. మీరు కావాలంటే రాజ్యాంగ ప్రక్రియ ప్రకారం జరిగితే మాత్రమే అవుతుంది తప్ప సుప్రీంకోర్టు దొడ్డి ద్వారా వస్తే ఏమైతుంది? ఈయనేదో హీరో అని ప్రూవ్ చేయడానికి ప్రెస్ మీట్ పెట్టి మాలల్ని మనువాదులు అన్నాడు. సరే, ఈ అంశం మీద మనం తర్వాత వచ్చిన మాలల్ని మనువాదులు అన్నారు, బాబాసాహెబ్ ను విమర్శించాడు. ఈయననే ఆ జడ్జిమెంట్ ను, ఆ డాక్యుమెంట్ ను లేదా గైడ్ లైన్స్ ను ఓన్ చేసుకుని సూపర్ హీరో అయ్యే ప్రయత్నం చేశాడు. అసలు ఈ కేసుకు కృష్ణ మాదిగకు సంబంధం ఏంటండి? దేవేందర్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ కు మధ్య జరిగినటువంటి ఆ ఆర్గ్యుమెంట్ లో ఇతడి రోల్ ఏమన్నా ఉందా? ఇతడి రోల్ ఏమన్నా ఉందా? సరే, ఆ జడ్జిమెంట్ ఒకవేళ, నేను నిజంగా చెప్తున్నా మీ వేదిక ద్వారా, మాదిగ కులాలకు లేదా దేశంలో ఉన్న 1262 కులాల్లో ఏ ఒక్క కులానికి న్యాయం జరిగేదైనా నేను కుల ఉద్యమం చేసేవాడిని కాను. అంటే కుల ఉద్యమం చేసిన ఒప్పుకుంటారు ఇప్పటికి? కుల ఉద్యమం అంటే దానికి మీనింగ్ చెప్తా. మాలలు చేసిన సింహగర్జన ఈ దేశంలో ఉన్న 1000 ఎస్టీ కులాలకు, 1262 ఎస్సీ కులాలకు సుప్రీంకోర్టు ద్వారా రిజర్వేషన్ల మీద జరిగిన దాడి నుండి రక్షించడానికి మాత్రమే మాలలు ఉద్యమం చేసింది. సుప్రీంకోర్టు మొత్తం జడ్జిమెంట్. మీరు అడగండి. మీరు ఇక్కడ సభలు పెట్టి రెండు పీడిత కులాలు, అందరూ వర్కింగ్ క్లాసు, పేదలు, నిరుపేదలు, చదువులకు, అవకాశాలకు, మిగతా అన్నిటికీ దూరంగా ఉన్న వాళ్ళు, మీరు సభ పెట్టి ఒక కామెంట్ చేస్తారు, వాళ్ళు సభ పెట్టి ఒక కామెంట్ చేస్తారు. దీనివల్ల ఈ ప్రజలు రోజువారీగా ఊర్లలో కలిసి ఉండాల్సిన ప్రజలు పరిస్థితిలో ఉంటారు. ఈ పరిస్థితిని ఎవడు ఛాలెంజ్ చేయలేకపోయింది కాబట్టి పాపం ఏపీ పరిస్థితి చూసిన తర్వాతనే కాంశీరామ్ గారు హార్ట్ అటాక్ వచ్చింది, మరణించారు వాళ్ళు. కాంశీరామ్ గారి మరణానికి మందకృష్ణ మాదిగ కారణం. మీరు ప్రతి తీసుకొచ్చాడు కలపండి. నేను క్లియర్ గా చెప్తాను, ఎంత ఉధృతంగా లేచినటువంటి ఒక మూమెంట్ ను ఎంత బలహీనపరిచాడు ఈయన అంటే, 2 కులాల మధ్య ఒక విభజన రేఖను గీశాడు. నేనేమంటున్నా, నీ హక్కు కొరకు అది రాజ్యాంగబద్ధంగా చేస్తావా, రాజ్యాంగానికి వ్యతిరేకంగా చేస్తావా? నీ హక్కు కొరకు నాకు కొంచెం బుక్కెడు అన్నం కావాలి. మా వాళ్లకు వాస్తవానికి దళిత ఉద్యమాల్లో ముఖ్యంగా పేరు చెప్పుకోవడానికి, కులం పేరు చెప్పుకోవడానికే ఇబ్బంది పడుతున్న తరుణంలో మందకృష్ణ మాదిగ అనే పేరు తీసుకొని వచ్చి పేరు పక్కన కులాన్ని జడ్జ్ చేసుకొని ఒక ఆత్మగౌరవ ఉద్యమం నడిపిండు కదా. దాన్ని సుందర్ గారు, మీరు మాదిగ అనుకోండి, నేను రెడ్డిని, రైట్? నేను సుందర్ మాదిగ ఇట్రా అని అన్నా. వాట్ ఈస్ ద కేస్? వాట్ ఈస్ ద కేస్? ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు. ఒక చదువు లేనటువంటి మిగతా కులాలు గౌరవంగా పెట్టినాయంటే వాళ్లకు మనుస్మృతి ప్రకారము హుందాగా వచ్చినాయి. మనుస్మృతి శాసనాల్లో శూద్రుని పేరు జుగుత్సాకరంగా ఉండాలి. కులంలో చాలా సామెతలు ఉన్నాయి, ఆ కులాలను అవమానిస్తూ సామెతలు ఉన్నాయి. అవమానించబడే కులము, ఆ కులం పేరు ఎత్తితేనే అట్రాసిటీ కేసు అవుతుంది. అటువంటిది ఈరోజు అందరూ మాదిగలు అని తిట్టేస్తున్నారు అన్నట్టు. నేను ఉచ్చరిస్తేనే నాకు మీద అట్రాసిటీ కేసు అవ్వడానికి మీరు వ్యవస్థకు అవకాశం కల్పించింది, తిట్టడం రోజు అని. తిట్టడం ఎట్లయింది? ఒక
ఆత్మగౌరవానికి సంబంధించిన అంశంగా తీసుకొచ్చారు. కృష్ణ మాదిగా ఆత్మగౌరవ పోరాటం కాదు, అడుక్కునే పోరాటం. ఎట్లా అంటారు? అడుక్కునే పోరాటం. ఆత్మగౌరవ పోరాటాలు చాలా, నేను ఒక వాస్తవంగా మీరు ఎట్లుందంటే మీ ఆర్గ్యుమెంట్, ప్రత్యేక తెలంగాణ ఉద్యమం వచ్చినప్పుడు మాకు తెలంగాణ కావాలి, మాకు అన్యాయం జరిగింది అని అడిగినప్పుడు మిగతా సెక్షన్స్ అన్ని కరెక్టే అని చెప్పేసి ఇక్కడ సపోర్ట్ చేశారు. సమైక్యాంధ్ర ఉద్యమం కలిసి ఉండాలి అనే దానికి ఎట్లా ఉంటుందో మీరు మాట్లాడుతున్న ఆర్గ్యుమెంట్ కూడా దాదాపు. నేను ఒక విషయం చెప్తా. సమాజంలో ఒక సమాజము కూర్చొని ఆలోచించి ఇలా జరిగితే బాగుండు అంటే సరిపోదు. పిడికేడు అన్నం కావాలంటే ఈ దేశంలో మనం బ్రతుకుతున్నామంటే ఆ దేశానికి రాజ్యాంగం ఉంది, రైట్? రాజ్యాంగ పాలనలో చట్టానికి లోబడి మనం బ్రతకాలి. మీరు చేసే పోరాటం పిడికేడు అన్నం కొరకు అయితే, అది రాజ్యాంగానికి చట్టాలకు లోబడి అయితే, పిడికేడు ఆత్మగౌరవం కోసం అంటారు, లోబడి అయితే అది జరిగిపోవాలా. 30 సంవత్సరాలు దాన్ని పట్టడానికి కారణం ఏంటి? మీ వేదిక ద్వారా నేనే అడుగుతున్న వాళ్ళకు, మీ వేదిక ద్వారా 30 సంవత్సరాలు అయిపోయినా దానికి ఒక సుప్రీంకోర్టు ద్వారా తీర్పు వచ్చింది, తీర్పు ద్వారా ఒక సొల్యూషన్ అయిపోయింది. ఇన్ని రోజులు కులాల పేరుతో పంచాయతీ కలిసి నేను చెప్పిన మీరు అన్నట్టు మొత్తం రిజర్వేషన్లు ఇంప్లిమెంట్ కావాలి అని చెప్పేసి ఫైట్ చేయొచ్చు కదా. ఎందుకు తెలుసు దాని ద్వారా విషయం ఏంటంటే దాని ద్వారా నష్టం జరిగేది ఏమన్నా ఈ కులాలకు మిగతా వాళ్ళకి ఏమైనా ఉందా? కానప్పుడు దాన్ని ఎందుకు అంత లాగడం, ఇంకా లాగడం ఎందుకు? నష్టం కాదు. ఈవి చెన్నై జడ్జిమెంట్ లో దీని పరిణామాలు, దీని నష్టాలు చాలా స్పష్టంగా చెప్పింది, కాన్స్టిట్యూషనల్ బేసిస్ లో చెప్పింది. వర్గీకరించడము అనేది అది రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకము. ఎందుకంటే ఎస్సీలు ఇట్ సెల్ఫ్ గా ఒక హోమోజినియస్ కమ్యూనిటీ. సరే, ఆ జడ్జిమెంట్ పక్కన పెట్టండి. ఆ 7 జడ్జిలో ఒక జడ్జి బేలాయం త్రివేది గారు, ఎప్పుడు మొన్న ఇచ్చిన దాంట్లో 6 కుమ్మక్కైనరు. బేలాయం త్రివేది ఆర్గ్యుమెంట్ చాలా రాజ్యాంగానికి చట్టాలకు లోబడి ఉంటది. ఆమె ఏమంటదంటే 15 సంవత్సరాల నుండి ఇంప్లిమెంట్ లో ఉన్నటువంటి ఈవి చెన్నయ్య జడ్జిమెంట్ విషయాలు ఏవైతే ఉన్నాయో ఎటువంటి కారణాలు లేకుండా ఏమంటుంది ఆమె, వితౌట్ రికార్డింగ్ ఎనీ కోజెంట్ రీజన్ హౌ కెన్ రెఫర్ 3 జడ్జెస్ టు హయ్యర్ బెంచ్ అంటున్నది. 5 జడ్జిలు ఇచ్చినటువంటి ఆ తీర్పును ఏ కోజెంట్ రీజన్ లేకుండా, ఎటువంటి కారణం లేకుండా ఈ 3 జడ్జిలు హయ్యర్ బెంచ్ కు రెఫర్ చేయడమే చట్టరీత్యా నేరం అని ఫస్ట్ పాయింట్ లో కొట్టేసింది ఆమె ఆర్గ్యుమెంట్ లో. సెకండ్ లో ఏమన్నదంటే, ఆర్టికల్ 341 ఈజ్ క్లాస్ ఇట్ సెల్ఫ్ హోమోజినస్ గ్రూప్. హోమోజినస్ గ్రూప్ సబ్ క్లాసిఫికేషన్ చేయడం అనేది ఏమవుతుందంటే, ఆర్టికల్ 341 ను ఆర్టికల్ 14 ను టింకరింగ్ చేయడం అవుతుంది. ఈ టింకరింగ్ అనే పదానికి బేలాయం త్రివేదికి బాబాసాహెబ్ కు సంబంధం ఉంది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఆ రోజు గోవింద్ వల్లభ పంత్ ఆర్థిక మంత్రి, ఆయన ఏమంటాడంటే, లేదు 341 ఆయా రాష్ట్రాలు ఆయా కులాలు ఉన్నాయి కదా, అది స్టేట్స్ ఇంట్రెస్ట్ మేరకు ఇచ్చేయాలి అని ఆర్గ్యుమెంట్ చేస్తే బాబాసాహెబ్ ఏమంటారంటే, రానున్నటువంటి రాజకీయాల్లో రాజకీయాల అవసరాల కొరకు ఆ పీడిత కులాలను విభజించి రాజకీయం చేసే ప్రయత్నం చేస్తే ఈ పీడిత కులాలు డిస్ట్రాయ్ అయిపోతాయి. కాబట్టి ఇది అధికారం రాష్ట్రాలకు ఇవ్వకూడదు. రాష్ట్రాలకు ఇచ్చినట్లయితే 341 టింకరింగ్ అంటే దాన్ని ఏమంటారు అంటే ఛేడ్ఛాడ్ చేయడం. దాన్ని వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు యూజ్ చేస్తారు. అంటే పాలక కులాలు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు దాన్ని ఇష్టరాజ్యంగా మార్పు చేస్తారు. టింకరింగ్ ఆర్టికల్ 341 టింకరింగ్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఇది నేను స్టేట్ కు ఇవ్వదలుచుకోలేదు. అదే విధంగా పార్లమెంట్ కూడా ఫైనల్ కాదు, ఆయా రాష్ట్రాల అభిమతం కూడా దీంట్లో కావాలి అని బాబాసాహెబ్ ఆర్గ్యుమెంట్ చేస్తారు. ఇక్కడ బేలాయం త్రివేది గారు టింకరింగ్ ద ఆర్టికల్ 341 ఆల్సో ఆర్టికల్ 14 అని చెప్తుంది. దాని తర్వాత బెనిఫిట్స్ అందరికీ అందకపోతే వెనుకబడిన వారికి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఈవి చెన్నయ్య జడ్జిమెంట్ లో చాలా స్పష్టంగా చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధ తీసుకోకపోవడం చేత వెనుకబడిన కులాలు ఆ విధంగానే కొనసాగుతున్నాయి. ఒక కులము వెనుకబడటానికి కారణము మరో కులం కారాదు కూడా. ఒక కులం వెనుకబడ్డదని సబ్ కేటగరైజేషన్ చేయడం అనేది అది ఏమవుతుందంటే
ఒకరికి రాజ్యాంగబద్ధంగా వచ్చినటువంటి హక్కుల్ని కాలరాయడమే అంటే చట్టరీత్యా నేరమే అవుతుంది తప్ప ఇది చట్టరీత్యా జరిగే పని కాదు అని చెప్తుంది. ఆర్గ్యుమెంట్ చాలా అద్భుతంగా చెప్పారు. ఇది బేరాయం త్రివేది చూడండి, దేర్ కెనాట్ బి రిజర్వేషన్ విత్ ఇన్ ద రిజర్వేషన్ బికాస్ ఆఫ్ హోమోజినస్ కమ్యూనిటీ అంటుంది. అంటే ఇక్కడ నేనేం చెప్తున్నానంటే సుప్రీం కోర్ట్ ఈజ్ నాట్ సుప్రీం. అయితే ఇక్కడ ఆ పాయింట్ కాదు నేను వచ్చేకంటే ముందు ఎస్సీ ఏబిసిడి వర్గీకరణలో విషయంలో ఇవన్నీ ఆర్గ్యుమెంట్ కదా, బీసీ వర్గీకరణ జరిగింది ప్రశాంతంగా ఎవరిది వాళ్ళు తీసుకుంటున్నారు. నేనేం చెప్తున్నా 340 దానికి అడ్డం రాని 341 ఎస్సీలకి ఎందుకు అడ్డం వచ్చింది? ఇది బాబాసాహెబ్ కు తెలుసు. టెక్నికల్ కానూన్లో ఏముంటదంటే కొన్ని టెక్నికల్ విషయాలను బేస్ చేసుకొని పాలక కులాలు వాడుకుంటాయి. వాస్తవానికి బీసీలకు కూడా క్రిమిలేయర్ చేయడము వర్గీకరించడము రాజ్యాంగ స్వరూపానికి. వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ఆర్టికల్ 340 డెఫినేషన్ ఏంటి చెప్పండి. సామాజిక వెనుకబాటుతనం, మండల్ పోరాటం తర్వాత విద్యాపరమైన వెనుకబాటుతనం. రైట్, సామాజిక వెనుకబాటుతనం, విద్యాపరమైన వెనుకబాటుతనం. మీరు క్రిమిలేయర్ తేవాలంటే ఏం చేయాలా? దానికి క్రైటీరియా ఎకనామిక్ క్రైటీరియా అయి ఉండాలా. ఎకనామిక్ క్రైటీరియా ఉందా? లేదు. అయినప్పటికీ 1992లో ఇందిరా సాహాని జడ్జిమెంట్ లో ఏమన్నారంటే వీళ్ళను క్రిమిలేయర్ చేయొచ్చు బికాస్ ఆఫ్ వాళ్ళు హెటరోజీనస్ కమ్యూనిటీ, ఒకే రకమైన సమూహం కాదు, భిన్నమైన సమూహం, హెటరోజీనస్ కమ్యూనిటీ చేయవచ్చు, వర్గీకరణ చేయొచ్చు, క్రిమిలేయర్ చేయొచ్చు, రెండు చెప్తుంది. అయితే అక్కడ ఆ 9 మంది జడ్జిల ధర్మాసనం ఒక ల్యాండ్ మార్క్ తీర్పు ఇచ్చింది. దీన్ని కూడా మనం పరిశీలన చేయాలి. రిజర్వేషన్ 50% కంటే మించకూడదు అని 5 జడ్జిలు కలిసి 9 మంది జడ్జిలు ఇచ్చిన తీర్పును కాలరాస్తున్నారు. 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇవ్వడము రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకమే కాదు, ఇట్ సెల్ఫ్ గా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కూడా వ్యతిరేకమే. 9 మంది జడ్జిలు ఇచ్చినటువంటి తీర్పును 5 జడ్జిలు కాలరాస్తారు. చూడండి, చాలా గమ్మత్తు ఉంటది సుప్రీంకోర్టు. ఈ మధ్య వచ్చిన సుప్రీంకోర్టుకు బేసిక్ కారణం నేను చెప్పడం కాదు, ఒక సందర్భంలో వచ్చింది, దాన్ని నేను వివరిస్తాను దీని తర్వాత. అయితే ఇందిరా సాహాని జడ్జిమెంట్ లో చాలా క్లియర్ గా ఏం చెప్పిందంటే దీన్ని ఎస్సీ ఎస్టీలకు ఉదాహరణగా తీసుకోరాదు బికాస్ ఆఫ్ దే ఆర్ హోమోజీనస్ కమ్యూనిటీ, వాళ్ళు సజాతీయ కులాలు కాబట్టి దీన్ని వాళ్లకు ఉదాహరణగా తీసుకోరాదు అని 9 మంది జడ్జిలు తీర్పిస్తే ఈ 7 జడ్జిలు 6 జడ్జిలు కలిసి ఆ 9 మంది జడ్జిమెంట్ ను క్రాస్ చేస్తున్నారు. వీళ్ళు ఏ బేసిస్ మీద? చట్టబద్ధంగా చేస్తున్నారా? రాజ్యాంగబద్ధంగా చేస్తున్నారా? లేదు, అకాడమిక్ జస్టిఫికేషన్. ఏంటండి సుప్రీంకోర్టా ఈ మోడీ ఇంట్లో పెట్టుకున్న సంస్థన? అకాడమిక్ ఆర్గ్యుమెంట్ తోటే రాజ్యాంగబద్ధమైనటువంటి ఒక చట్టాన్ని మీరు మారుస్తారా? ఎట్లా మారుస్తారు? ఒక్కటి కాదు నేను చెప్పేది ఏంటంటే ఒక సందర్భం చెప్పిన తర్వాత చెప్తా. 1919లో కోల్కతాలో హైకోర్టు ప్రివ్యూ కౌన్సిల్ ఏర్పాటు అయింది. ఆ కౌన్సిల్లో వాళ్ళు చేసుకున్న ఒప్పందం ఏమిటంటే బ్రాహ్మణులను జడ్జిలుగా నియమించరాదు. ఎప్పుడది? 1919లో కోల్కతా హైకోర్టు ప్రివ్యూ కౌన్సిల్ ఏర్పాటైంది. బిఫోర్ ఇండిపెండెన్స్. 1919లో బ్రాహ్మణులను జడ్జిలుగా నియామకం చేయరాదు. కారణం ఏమిటంటే వాళ్లకు జుడిషియల్ క్యారెక్టర్ ఉండదు అని అంటారు. అంటే జుడిషియల్ క్యారెక్టర్ అంటే వాదోపవాదాలు విన్న తర్వాత నీతి, నిజాయితీ, నిజం, చట్టం, ఆధారం ఇవన్నీ చూసి నిజాయితీగా జడ్జిమెంట్ ఇచ్చే క్యారెక్టర్ లేకపోవడం, జుడిషియల్ క్యారెక్టర్ లేకపోవడం అంటే నిజాయితీ లేకపోవడం, చట్టం పట్ల నిజాయితీ లేకపోవడం, వ్యక్తిత్వం పట్ల నిజాయితీ లేకపోవడం. ఈ జుడిషియల్ క్యారెక్టర్ లేని కారణం చేత బ్రాహ్మణులను జడ్జిలుగా నియమించరాదని ఒక చర్చ జరిగింది. అది దేశవ్యాప్తంగా ఈ చర్చ మీద చాలా సవాళ్లు కూడా వచ్చినాయి, ఇప్పుడు వస్తున్నాయి. అయితే ఈ చర్చ మీకు ఒక సందర్భంలో చేస్తా. ఈ సుప్రీంకోర్టు ద్వారా వచ్చినటువంటి ఈ రాష్ట్రాలకు సూచనలు ఏవైతే ఉన్నాయో, సీజే ఎవరు? చీఫ్ జస్టిస్ ఎవరు? కులానికి మొత్తం ఎట్లా ఆపాదిస్తారు? నేను ఒక్క కులానికి కాదు, ఈ దేశం సత్యానాశనం అవడానికి కారణం 1919లో ఆ రోజు కోల్కతా హైకోర్టు ప్రివ్యూ కౌన్సిల్ వాళ్ళు ఏదైతే చేసిన ఆలోచన ఉందో ఆ ఆలోచనకు వ్యతిరేకంగా ఈ దేశంలో జడ్జిల నియామకం జరిగింది. మీకు ఒక విషయం చెప్తా. ఒక సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ పూణేలో ఒక సభలో ఏమంటున్నాడంటే
రామమందిరం కేసులో తీర్పు ఇవ్వాల్సిన సమయంలో ఏం చేయాలో అర్థం కాని ఆలోచించుకుంటా ప్రార్థన చేసుకుంటా కూర్చుంటే దేవుడే కలలకు వచ్చి ఆ విధంగా తీర్పు ఇవ్వమన్నాడని చెప్తున్నాడు ఆయన. కాలంలో బాగా అదే అయిపోయింది ఆ వార్త. అది ఒకసారి చూడండి, రామమందిరం తీర్పులో ఏమైనా చట్టం ఉందా, చట్టబద్ధత ఉందా, ఆధారాలు ఉన్నాయా, ఆర్కియాలజికల్ ఎవిడెన్స్ ఉందా? ఏమని తీర్పిస్తున్నారు మీరు? మెజారిటీ ప్రజలు నమ్ముతున్నారు అతను అక్కడ పుట్టాడని, ప్రజల నమ్మకాన్ని బేస్ చేసుకొని నేను తీర్పిస్తున్నా అని చెప్తున్నాడు. జ్యుడిషియల్ క్యారెక్టర్ లేకపోవడం అంటే దీన్ని అంటారు. ఆ విషయం కాదు, మొన్న సంబల్లో యూపీలో మత ఘర్షణలు జరిగినాయి. దానికి కారణం ఈ చీఫ్ జస్టిస్ చంద్రచూడే. 1991లో పివి నరసింహారావు గారు భారత పార్లమెంట్ లో మెజారిటీ సభ్యుల సమక్షంలో మెజారిటీ మేరకు ఒక చట్టం చేశారు. ఆ చట్టం ఏంటంటే ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ 1991. ఆ చట్టం ఏం చెప్తుందంటే ఏదైనా ప్రార్థన స్థలాన్ని మార్చడాన్ని నిషేధించే చట్టం. ఎప్పటి నుండి? దేశానికి స్వతంత్రం వచ్చిన రోజు నుండి 15 ఆగస్టు 1947 తర్వాత ఈ దేశంలో ఉన్నటువంటి ప్రార్థన స్థలాలు యథావిధిగా ఉండాలి, దాంట్లో ఇంత కూడా మార్పు చేయడానికి వీలు లేదు అని నిషేధిస్తూ చట్టం చేసింది. పార్లమెంట్ కదా చేసింది చట్టం. చట్టాలు సుప్రీంకోర్టు చేయవు కదా. పార్లమెంట్ చట్టం చేస్తే ఈ జస్టిస్ చంద్రచూడ్ 2022లో జ్ఞానవాపి మసీద్ మీద ఆ ఆర్గ్యుమెంట్ ను స్వీకరించి ఆయన జడ్జిమెంట్ ఇస్తున్నాడు. ఏమని? నేను మార్చడానికి తీర్పు ఇవ్వట్లేదు, పరిశీలించడానికి తీర్పిస్తున్నాను అన్నాడు. పరిశీలించి ఏం చేస్తారండి మీకు మార్చడానికి వీల్లేనప్పుడు? ఆ జ్ఞానవాపి మసీద్ మీద జస్టిస్ చంద్రచూడ్ ఇచ్చినటువంటి తీర్పును బేస్ చేసుకొని ఇక్కడ సంబల్లో అటువంటి తీర్పు వచ్చింది, మత ఘర్షణ జరిగింది. జ్యుడిషియల్ క్యారెక్టర్ లేకపోవడం అంటే ఇది. రెండు మతాల మధ్య ఘర్షణ కాకూడదు అని ఆ రోజు భారత పార్లమెంట్ లో భారత ప్రభుత్వం, దేశ ప్రధాని పార్లమెంట్ లో చట్టం చేస్తే ఒక సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ దాన్ని కాల రాసి ఈ దేశంలో మత ఘర్షణల కారణం కాలేదా? అజ్మేర్ దర్గా విషయంలో తీర్పిస్తున్నారు. ఇది జ్యుడిషియల్ క్యారెక్టర్ లేకపోవడం. ఇక సరే, ఆ విషయము కాస్త పక్కన పెడితే ఎస్సీ సబ్ కేటగరైజేషన్ లో మీ వేదిక ద్వారా నేను మాదిక ప్రజలకు, ఇంటలెక్చువల్స్ కు విన్నపం చేస్తున్నా. దౌర్భాగ్యం ఏమిటంటే మాదిగలకు కృష్ణ మాదిగ ఒక ఆర్ఎస్ఎస్ ఏజెంట్ లీడర్ గా చలామణి అవడం వాళ్ళ దౌర్భాగ్యం. నేను చాలా క్లియర్ గా గతంలో ఒక ఇంటర్వ్యూలో చెప్పాను, నాకు ఏ కులం మీద ద్వేషం లేదు, మాదిగల మీద అసలే లేదు. నా సోదర కులం, నా గుడిసె పక్కనున్న కులం, కలిసి జీవించినాం, కలిసి చదివినాం, కలిసి హాస్టళ్లలో. ఆ రోజు ఎస్సీ కులాల మధ్య ఉన్న ఐక్యతను ధ్వంసం చేయడమే కాదు, ఈ రోజు మాదిగ కులం మొత్తం ధ్వంసం అవడానికి కారణం ఎంఆర్పిఎస్ మాత్రమే. నేను నిజంగా చెప్తున్నా, ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన చాలా మంది ఇంటలెక్చువల్స్, డాక్టర్ జిల్కర శ్రీనివాస్ లాంటి వాళ్ళు కావచ్చు, విశారదన్ లాంటి వాళ్ళు కావచ్చు, కదిరి కృష్ణ లాంటి వాళ్ళు కావచ్చు, వీళ్ళందరితో చర్చించిన తర్వాత ఈ దేశంలోనే అత్యంత చైతన్యం కలిగి ఉన్నటువంటి దళిత కులాలు, ఒకవేళ ఈ రాష్ట్రంలో మనం 22% ఉన్నాం, మనం రాజ్యం వైపు అడుగులు వేసినట్లయితే, రాజకీయంగా కమ్యూనిటీని చైతన్యం చేసినట్లయితే మన రాజకీయ వాటా చాలా ఖచ్చితంగా ఉంటుంది, ఖచ్చితంగా తీసుకోవచ్చు అని చాలా చర్చలు జరిపినాం. కానీ ఎప్పుడైతే రాజకీయ పోరాటం చేస్తామని మేము మాలాంటి వాళ్ళు బయటకు వస్తున్నామో మాకు ప్రతిసారి ఆటంకం అయ్యేది వర్గీకరణ, ఎంఆర్పిఎస్, కృష్ణ మాదిగ. అది ప్రశాంతంగా అయిపోతే మిగతా ఎట్లయితుందండి? రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఎట్లయితుంది? ఇదే నేనేమంటున్నా, మోడీ గవర్నమెంటే పార్లమెంట్ లో వాళ్ళ మినిస్టరే, క్యాబినెట్ మినిస్టర్ ఇది కాదు అని అంటున్నాడు. కారణం చెప్తున్నాడు, 7 రాష్ట్రాలు ఒప్పుకున్నాయి, మిగతా రాష్ట్రాలు ఒప్పుకోలేదని పార్లమెంట్ లో చెప్తున్నాడు. మీరు సుప్రీంకోర్టుకు వ్యతిరేకంగా తెచ్చిన దాంట్లో నేను నిజం చెప్తున్నా, అది మాదిగ కులానికి న్యాయం చేసేదైతే నేను ఉద్యమం ఇప్పుడు ఆపుతా. ఆ మొత్తం జడ్జిమెంట్ యొక్క సారాంశం ఏంటి? మొత్తం 565 పేజీల జడ్జిమెంట్ సారాంశం ఫస్ట్ మాదిగలు కాదు, మొత్తం ఎస్సీ ఎస్టీ కులాలను ధ్వంసం చేసే జడ్జిమెంట్ అండి ఇది. ఇప్పుడు క్రిమిలేయర్ మ్యాండేటా? క్రిమిలేయర్ క్రైటీరియా ఏంటి? ఎకనామిక్ క్రైటీరియా? షెడ్యూల్ క్యాస్ట్ కు వచ్చిన రిజర్వేషన్ ఏంటంటే
దాని బేసిస్ ఏంటి? అన్టచబిలిటీ. క్రిమిలేయర్ మ్యాండేట్ కాకపోయినా క్రిమిలేయర్ చేయాలి. ఒక సందర్భం వచ్చింది. రిజర్వేషన్ ఒక జనరేషన్ కొనసాగాలి. రిజర్వేషన్ కు టైం బాండ్ విధించాలి. రిజర్వేషన్ మూలంగా కులాలు బలపడుతున్నాయి. ఎన్షియంట్ ఇండియాలో కులాలు లేవు, వర్ణాశ్రమ ధర్మం ఉంది. అది చాలా గొప్పది. భగవద్గీతను, స్కంద పురాణాలను రెఫరెన్స్ ఇస్తున్నారు. చిత్రం ఏంటంటే, ఈ దేశంలో బీసీలో ఒక 4000 కులాల్లో విభజితమైతే, ఎస్సీలో ఒక 1200 కులాలు విభాజితమైతే, ఎస్టీలో 1000 కులాలు విభాజితమై ఉన్నటువంటి ఈ దేశాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో ఒక ఫ్రేమ్ లో తీసుకొచ్చారు. 4000 కులాలను ఆర్టికల్ 340 ద్వారా ఒకే ఫ్రేమ్ లో బంధించారు. బ్యాక్వర్డ్ కాస్ట్ యాక్చువల్లీ క్లాసెస్ కాస్ట్ గా మళ్ళా మారింది 1935 చట్టం తర్వాత. నేను దాన్ని తర్వాత డిస్కస్ చేద్దాం. 1262 ఉన్నటువంటి ఎస్సీ కులాలను 341 ద్వారా షెడ్యూల్ క్లాసెస్ గా తీసుకొచ్చారు. సుమారుగా 1000 ఉన్న ట్రైబల్ కులాలను 341, 342 ద్వారా తీసుకొచ్చారు. అంటే దేశం ఇంత చిన్న భిన్నమైనటువంటి దేశం రాజ్యాంగం కంటే ముందు ముఖ్యమైనటువంటి ఈ సమాజాన్ని ఒక 3 గ్రూపులుగా డివైడ్ చేశారు. సుప్రీంకోర్టు ఏమంటుంది? రిజర్వేషన్ మూలంగా కులాలు బలపడుతున్నాయంట. సుప్రీంకోర్టు అన్నది అన్నమాట. ఒక్కసారి చూపిస్తాను. సుప్రీంకోర్టు అన్నది ఆర్గ్యుమెంట్ చేసింది ఎవరంటే పంకజ్ మిట్టల్ 56 పేజీల జడ్జిమెంట్ ఇచ్చారు. పంకజ్ మిట్టల్ చెప్తున్నాడు, రిజర్వేషన్ల కారణంగా కులాలు బలపడుతున్నాయి. కులము భారతదేశానికి కాదు, కులము రాజ్యాంగం ద్వారా రిజర్వేషన్ ద్వారా బలపడుతుంది. భారతదేశంలో ఎన్షియంట్ ఇండియాలో వర్ణధర్మం ఉంది. వర్ణధర్మం గొప్పది. ఆర్గ్యుమెంట్ లో ఉంది. అందుకే నేను మాదిగ ప్రజలకు నేను చెప్తున్నది ఏంటంటే, చాలా స్పష్టంగా చెప్తున్నా. నేను టిక్ చేసిన అంశం చూస్తాను మీకు. పంకజ్ మిట్టల్ జడ్జిమెంట్ రిజర్వేషన్ల కారణంగా క్యాస్ట్లెస్ సొసైటీ, క్యాస్ట్ సిస్టమ్ వర్సెస్ ద వర్ణ సిస్టమ్ ఈ ఆర్గ్యుమెంట్ చేశాడు. ఈ ఆర్గ్యుమెంట్ లో పేజ్ నంబర్ 40లో భగవద్గీత శ్లోకాన్ని కోట్ చేస్తున్నాడు. భగవద్గీత శ్లోకం కూడా కోట్ చేశాడు. చాతుర్వర్ణం మాయా సృష్టి, ఇది ఒక శ్లోకం గతంలో మనం డిస్కస్ చేసినాం. లార్డ్ కృష్ణ సేస్ దట్ ఐ హావ్ కేటగరైజ్డ్ హ్యూమన్ ఇన్ 4 varnas అకార్డింగ్ టు their nature and characteristics. Gita thus only promotes varna system which is different from present day caste system. It lays emphasis and abilities, qualities and consciousness of a person to have balanced structure of society and to bring out the best in every person, the 4 varnas అని మెన్షన్ చేస్తున్నాడు. శ్లోకాలు రాసి ఇది భగవద్గీత శ్లోకం రాసి వర్ణా సిస్టమ్ ఎస్టాబ్లిష్ అవ్వాలి అనేది ఆలోచన. చూడండి, సుప్రీంకోర్టు జడ్జి ఇచ్చిన తీర్పు. సుప్రీంకోర్టు 6 జడ్జులు రాజ్యాంగం మీద చేసిన దాడి ఎంత ప్రమాదకరమైనది. కులాలు లేవా హిందూ సొసైటీలో? కులాలు లేవా? మనుస్మృతిలో కులాలు చూపించాలా? రాముడు కులం కారణం చేత సీతను వెలివేయలేదా? చాకలోడు అవమానించాడని ఆ సందర్భం లేదా? సూతపుత్రుడు అని మహాభారతంలో సందర్భం లేదా? కులాలు హిందూ ధర్మంలో లేవా? బోయవాడు వాల్మీకి రాసిందని వాళ్ళు చెప్తారు కదా. సరే, వాల్మీకి ఎవడు? అతని ప్రస్తావన వేరు. కానీ ఇక్కడ విషయం ఏమిటంటే, ఇది జడ్జిమెంట్ అండి. భారత అత్యున్నత న్యాయస్థానం ఇస్తున్న జడ్జిమెంట్ కంప్లీట్ కాన్స్టిట్యూషన్ ఫ్రేమ్ కు వ్యతిరేకంగా. ఇంకో పాయింట్ ఏంటంటే, అదే రిజర్వేషన్ల కారణంగా క్యాస్ట్ సిస్టమ్ బలపడుతుంది అనే కామెంట్. ఇది మొత్తం ఆర్గ్యుమెంట్ అండి. ఆర్గ్యుమెంట్ లో కదా, కాన్స్టిట్యూషన్ వర్చువాలిటీ విజువలైజ్ ఏ కాస్ట్లెస్ సొసైటీ అండ్ యూనిఫైడ్ సొసైటీ బట్ ఇన్ ద నేమ్ ఆఫ్ ఈక్వాలిటీ టు అకార్డింగ్ ఫెసిలిటీ అండ్ ప్రివిలేజెస్ టు ద డిప్రెస్డ్ క్లాసెస్ డౌన్ ట్రోడెన్. ఇట్ ఈస్ సేడ్ దట్ వీ హ్యావ్ కంటిన్యూడ్ విత్ ద సో కాల్డ్ మనువాది సిస్టమ్ ఆఫ్ క్యాస్ట్. అలా ఇయ్యడము మనువాది సిస్టమ్ ఆఫ్ క్యాస్ట్ ను మనం కంటిన్యూ చేయడం అవుతుందని కూడా చెప్తున్నాడు ఆయన. విషయం ఏంటంటే, ఇతడు చాలా క్లియర్ గా రిజర్వేషన్ కులాలను బలపరుస్తుందని చెప్తూనే వర్ణం మాత్రమే ఉన్నదని చెప్తున్నాడు. లాస్ట్ పాయింట్ లో ఒక పాయింట్ నేను సుప్రీంకోర్టు టోటల్ కంక్లూషన్ చెప్పాను. క్రిమిలేయర్ ను తేవడం, ఒక జనరేషన్ ఇవ్వడము, టైం బాండ్ విధించడము, రిజర్వేషన్
ఎకనామిక్ క్రైటీరియాగా మార్చడము. రిజర్వేషన్ యొక్క క్రైటీరియా ఏంటి? ఎస్సీ రిజర్వేషన్, అన్టచబిలిటీ. అన్టచబిలిటీని తీసేసి ఎకనామిక్ క్రైటీరియా మార్చడం. దాని తర్వాత వాళ్ళు చెప్పుకున్నటువంటి అంశం ఏంటంటే రిజర్వేషన్ ఇది వర్ణ సిస్టమ్ ఇది చేస్తుంది, ఎఫిషియన్సీ మేరకు రానున్న కాలంలో రిజర్వేషన్లు ఎత్తేయాల. ఇది సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చినటువంటి పాయింట్ కూడా ఉందా? రానున్న ఎఫిషియన్సీ ఉన్నంత వరకు రానున్న కాలంలో రిజర్వేషన్లు ఎత్తేయాలా, ఈ పాయింట్ కూడా ఉంది. అయితే ఇక్కడ నేనేమంటున్నా, మాదిగ ప్రజలైనా మిగతా వాళ్ళైనా కృష్ణ మాదిగ మాలల మీద ఒక ద్వేషం ఉంది. మరి ఆ ద్వేషము అతనికి ఆయన పాయింట్ కంటే ఫస్ట్ ఇప్పుడు ఈ రిజర్వేషన్ సంబంధించిన తీర్పుకు సంబంధించిన అంశంలో చాలా మొత్తం రిజర్వేషన్ల మీద దాడైన పాయింట్ మీరు మాట్లాడుతున్నారు. ఇది మొత్తం నేను జడ్జిమెంట్ ఇవి సపరేట్ గా ఒక్కొక్క జడ్జి ఇచ్చినటువంటి జడ్జిమెంట్స్ అండి ఇవి. నేను మీ ఇంటర్వ్యూ ద్వారా అయితే ఇవన్నీ చదివి చూపెట్టలేను. నేను మాదిగ ప్రజలకు ఇంటలెక్చువల్స్ కు విన్నపం చేస్తున్నా. మాదిగలకు న్యాయం చేసేది ఈ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉంటే మాలలుగా మేము ఉద్యమమే ఆపేస్తాం. మరి మాట్లాడొచ్చు కదా, ఇంటలెక్చువల్స్ కూర్చోవచ్చు కదా. ఏం మాట్లాడతారండి? ఒక ఫోర్త్ క్లాస్ మూర్ఖుడు ఒక ఆర్గ్యుమెంట్, ఒక మాట అంట తెలంగాణలో మందకృష్ణ ఒక మాట అంట, యువర్ జర్నలిస్ట్, మీరు కూడా రెస్పాన్సిబులే. ఆయన బాబాసాహెబ్ మీద కౌంటర్ వేసినప్పుడు మీరు ఖండించిండా? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఖండించిండా? విశారదన్ ఖండించిండా? కదిరి కృష్ణ ఖండించిండా? అంటే ఇండైరెక్ట్ గా బాబాసాహెబ్ ను విమర్శన చేయమని ప్రమోట్ చేస్తున్నారు కృష్ణ మాదిగని మీరు. అంత అగ్రెసివ్ గా బాబాసాహెబ్ ను ఆయన అవమానిస్తా ఉంటే మీడియా ఖండించదు. మధువాదులు అన్న సందర్భంలో ఇక్కడ ఇదే వేదికలో చాలా మంది ఖండించారు. T10 వేదికలో మనువాదులు అనే విషయంలో ఖండించారు. బాబాసాహెబ్ ను అతడు విమర్శించినప్పుడు ఎవరు ఖండించారు ఈ రాష్ట్రంలో అంటున్నా. ఒక్క ఎగ్జాంపుల్ ఇవ్వండి. మొత్తం సమాజం అంతా ఆ ఫోర్త్ క్లాస్ చదువులేనటువంటి మంద ఏరియా భ్రమణ బతుకుతుంది. వర్గీకరణ జరుగుతుందట. ఈ దొబ్బి తిన్నారు. నేను లెక్కలు చెప్తే నేను నిజం చెప్తున్నా కదా. అయితే ఇప్పుడు అక్కడ మీరున్న పాయింట్ కాడికి కాదు, మీరే ఒక పాయింట్ అన్నారు. తెలంగాణలో ఉన్న మాదిక సమాజంలోని ఇంటలెక్చువల్స్ ఇది చదవండి, మాట్లాడండి, మాట్లాడదాం అన్నారు కదా. మరి మాట్లాడొచ్చు కదా, కూర్చోబెట్టండి. ఎందుకు? నేను అనేక వేదికల్లో వాళ్ళ ఆర్గ్యుమెంట్ కు రావచ్చు. మీరు ఒక పెద్ద సభ పెట్టి వాళ్ళు ఒక పెద్ద సభ పెట్టి బలప్రదర్శన చేసుకొని విషయం ఏంటంటే కింది ప్రజల మధ్యలో విభేదాలు వస్తాయి. కృష్ణ మాదిగ టోటల్ మాదిగ సొసైటీ లీడర్ కాదండి. మరి కానప్పుడు ఎందుకు ఆయన ముందర పెట్టుకొని మీరు ఎందుకు ఒక సమాజాన్ని మొత్తం ఈ ఆర్ఎస్ఎస్ వెనుక బీజేపీ వెనుక నెట్టేస్తున్నారు? మళ్ళా మీరు మొదటికి వస్తున్నారు. నేనేమన్నా దేశ రాజకీయాన్ని ప్రభావితం చేసే చెప్పండి ఈ పాయింట్. ఎందుకు మీరు కూర్చొని మాట్లాడుకోరు? మేము ఆహ్వానించాము, జడ్జిమెంట్ చదవమని చెప్తున్నాము. మాదిగలు వెనుకబడ్డారనడానికి ఆధారాలు ఏంటి? వాట్ ఈస్ ద ఎవిడెన్సెస్? వాట్ ఈస్ ద బేస్? చాలా ఆధారాలు మాట్లాడతారు వాళ్ళు కూర్చోబెట్టినప్పుడు. ఇంకోసారి ఏ భారత ప్రభుత్వము ఈ దేశంలో ఉన్న ఎస్సీ కులాలు రిజర్వేషన్ ను ఈ విధంగా ఉపయోగించినాయి, ఈ కులం అభివృద్ధి చెందింది, ఈ కులం వెనుకబడ్డది అని ఒక డాటా ఏదైనా భారత ప్రభుత్వం ఇచ్చిందా? మీరు చూశారా? ఏదేమి రాష్ట్ర ప్రభుత్వము ఈ కులాలు లబ్ధి పొందినాయి, ఈ కులాలు పడినాయని ఒక డాటా రిలీజ్ చేసిందా? 4వ తరగతి చదువు లేనోరు 4 పేపర్లు పట్టుకొచ్చి అంటే మీరు దొబ్బి తిన్నారు దోచుకున్నారు వల్ల సమస్య పరిష్కారం కాదు. నేను ఒక మాట అంటున్నా, ఆర్గ్యుమెంట్ లో నిజాయితీ ఉండాలి. ఆర్గ్యుమెంట్ లో నిజాయితీ ఉండాలి. మీ పాయింట్ లో మీరు అన్నట్టు ఏ డాటా ఉంది అని మీరు అడిగారు. అవును, ప్రస్తుతానికి నా దగ్గర డాటా లేదు. కానీ డాటా ఉన్న ఇంటెలెక్చువల్ డాటా ఎవరి దగ్గర? కృష్ణ మాదిగ దగ్గర. కృష్ణ మాదిగ కొద్దిసేపు పక్కన పెట్టండి రామ్లే గారు. అతడే కదండి, అతడే కదా చేసేది. ఉన్నారు, ప్రజలు ఉన్నారు, జనం ఉన్నారు. నేను చాలా సభల్లో మీరు ఆయన అన్న ఆర్గ్యుమెంట్లకు సంబంధించి ఆయన కూర్చో నిజంగా ఆయన కూడా టైం అడుగుతాం T10 గా. ఆయన టైం ఇస్తే కూర్చొని మీరు మాట్లాడండి. ఓకే, ఇంటెలెక్చువల్ తోటే మాట్లాడి వాళ్ళకున్న సమస్యలు. విశారదన్ మహారాజ్ ను విలువండి, కదిరి కృష్ణను విలువండి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను విలువండి, డాక్టర్ జిలకర శ్రీనివాస్ గారిని పిలవండి. నేను చర్చకు సిద్ధం. సుప్రీంకోర్టు ఏం చెప్పింది, భారత రాజ్యాంగం ఏం చెప్పింది, పార్లమెంట్ లో జరిగిన ఆర్గ్యుమెంట్స్ ఏంటి, పార్లమెంట్ పరిధిలో వస్తుందా రాదా, ఇవన్నీ విషయాలు చర్చిద్దాం. ఉషా మెహ్రా కమిషన్ వర్గీకరణ చేయమన్నది అన్నాడు. ఇది ఉషా మెహ్రా కమిషన్. ఎంత మూర్ఖమైన వాళ్ళ వాదనలు అంటే వీళ్ళై.
ఉషా మెహ్రా కమిషన్ వర్గీకరణ చేయమన్నదని ఇతడంటే మాదిగ ఇంటెలెక్చువల్స్ ప్రొఫెసర్ కాసిం లాంటి వాళ్ళు కూడా ఇంటర్వ్యూలో చెప్పగా నేను చూసా. అసలు ఏమన్నారు అది చెప్పండి ఫస్ట్. ఉషా మెహ్రా కమిషన్ చాలా స్పష్టంగా అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు వేయబడ్డ కమిషన్ ఉన్న జనాభా దామాష కంటే మాల, మాదిగ, ఆది ఆంధ్ర కులాలు ఎక్కువ లబ్ధి పొందినాయి మిగతా కులాలతో పోలుస్తే అని ఒక పాయింట్ చెప్పింది. రెండో పాయింట్ ఏం చెప్పిందంటే ఉమ్మడి రాష్ట్రంలో, ఇప్పుడు ఉమ్మడి అంటున్నా, ఆ రోజు ఆంధ్రప్రదేశ్, మాలల కంటే మాదిగలే ఎక్కువ అభివృద్ధి చెందారు. దానికి కారణం మాదిగలకు ప్రత్యేక కార్పొరేషన్ లీడ్ క్యాప్ ఉండడం అని చెప్తుంది. ఇందులోనే ఉంది. ఇది పేజ్ నంబర్ 54. మాదిగ కమ్యూనిటీ ఈజ్ బెటర్ ఆఫ్ దెన్ మాలా, ఉషా మెహ్రా చెప్తుంది. మీరు ప్రింట్ చేసుకొచ్చారా? ఉషా మెహ్రా ఇంటర్నెట్ లో అవైలబుల్ ఉంది. మాదిగ ఇంటెలెక్చువల్స్, మాదిగ సమాజం, చదువుకున్న విద్యార్థులు, మేధావులు డౌన్లోడ్ చేసుకుని ఒకసారి చదవండి. ఆ చదువులన్నీ మాట్లాడు. ఉషా మెహ్రా కమిషన్ రిపోర్ట్ 2008 లో, అంటే ఏ టైంలో చెప్పారు అనే దాన్ని బట్టి 2008 లో చెప్తుంది. బెటర్ దాన్ ఎందుకు చెప్తుంది, దాని రీజన్స్ చెప్తుంది. రీజన్ ఏం చెప్తుందంటే మాదిగలకు సపరేట్ కార్పొరేషన్ ఉంది లెదర్ ఇండస్ట్రీ. మీకు విషయం చెప్పాలన్నా 1974 లో లెదర్ ఇండస్ట్రీని నిర్మాణం చేసినప్పుడు, లీడ్ క్యాప్ నిర్మాణం చేసినప్పుడు 5,000 ఎకరాల భూమి కేటాయించబడ్డది. ఈ దేశంలో 1262 కులాల్లో ఏ కులానికి అంత భూమి ఏకకాలంలో కేటాయించలేదు, ఏ ప్రభుత్వం కేటాయించలేదు. మాదిగలకు కేటాయించింది. ఏం చేసిర్రు ఆ భూమిని? మీరు తాకట్టు పెట్టారు, లీజ్కి ఇచ్చారు. కొన్ని భూముల్ని కృష్ణమాదిగ అమ్ముకున్నాడంట అంట. ఈ విషయంలో డాటా వచ్చిన తర్వాత అన్ని నిరూపిస్తా. ఆయన 30 సంవత్సరాలు చేసిన దోపిడీని నిరూపిస్తా, అన్నిటిని నిరూపిస్తా. సమయం వచ్చింది ఇప్పుడు. కారణం ఏంటంటే 2 కులాలు కలిసి రాజకీయ పోరాటం చేయాల. ఆ రాజకీయ పోరాటానికి ఆటంకమే కృష్ణమాదిగ, ఎంఆర్పిఎస్ ఆటంకమే ఆయన. కాబట్టి ఆయన గురించి నేను నిరూపణ చేయాల. నన్ను బోన్లో నిలబెట్టాడు. మొత్తం సమాజం దగ్గర నేను దోచుకున్నా అన్నాడు, నేను దొబ్బి తిన్నా అన్నాడు. ఇప్పుడు ఇట్లా ఆయన అన్నాడు అని చెప్పేసి మీరు అనడం ద్వారా ఘర్షణలు పెరగడం తప్పితే దాని సొల్యూషన్ ఏంటి? సొల్యూషన్ చెప్తున్నా. ఇంటలెక్చువల్స్ గా మీ కాంటాక్ట్ లో మాదిగా ఇంటలెక్చువల్స్ ఉన్నారు, పిలవండి, చర్చిద్దాం. చర్చించిన తర్వాత ఇది చట్ట పరిధిలో వచ్చే అంశమా కాదా, ఇది జరుగుతుందా జరగదా? సుప్రీంకోర్టు జరిగింది, ఎప్పటివరకు నిలుస్తుందండి? చంద్రబాబు చేశాడు, ఏమైంది? 2004 లో కొట్టేశారు. ఈయన మాలల్ని ద్రోహులు అంటున్నాడు కదా. మాలలు ఎంత గొప్ప మనసు ఉన్నారో ఒక సందర్భంలో చెప్తాం మీకు. 2004 ఈవి చెన్నై జడ్జిమెంట్ లో జడ్జి ఏమడుగుతాడంటే ఈ 4 సంవత్సరాలు లబ్ధి పొందినటువంటి ఈ కులాలను ఏం చేద్దామని అన్నాడు. ప్రొఫెసర్ కాసిం అనేక ఇంటర్వ్యూలో ఏం చెప్తున్నాడంటే సబ్ కేటగరైజేషన్ ద్వారా నాకు ఉద్యోగం దక్కింది అని గొప్పగా చెప్తున్నాడు. కాసిం నేను చెప్పేది ఏంటంటే మాలల గొప్ప మనసుతో నీ ఉద్యోగం ఉన్నది అంటున్నా. ఆ ఆర్గ్యుమెంట్ టైంలో మాల లీడర్లు ఇచ్చిన వెనక్కి తీసుకోవడం మంచి పద్ధతి కాదు, కంటిన్యూ చేయండి అని చెప్పేశారు. ఒకవేళ లేదు వెనక్కి తీసుకోండి అంటే కాసిం ఇంట్లో కూర్చునేవాడు. పర్సనల్ ఆర్గ్యుమెంట్ కంటే ఇంటెలెక్చువల్ ఆర్గ్యుమెంట్ చేయట్లేదు. ఇంటెలెక్చువల్ డిబేట్ ఈ సమాజం కోరుకుంటుంది. నేను ఇంటెలెక్చువల్ గా మీరు సమాజంలో ఉన్న లోటుపాట్లను చెప్పడము, దాని పరిష్కారాలు చెప్పాలి. సుందర్ గారు, ఒక విషయం, మీరు జర్నలిస్ట్ అని కాదు, ఒక సోషలిస్ట్ గా మిమ్మల్ని నేను చూస్తాను. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, కాసిం ఆ స్టేట్మెంట్ నేను పేరు పెట్టే చెప్పడానికి ఆయన ఓ మేధావి అని చెప్పట్లేదు. అటువంటి స్టేట్మెంట్ చేత మాదిగ ప్రజలు, అమాయకులు ప్రభావితం అవుతున్నారు కాబట్టి ఆ వయసు ఇచ్చిన. ఇది ఇంటెలెక్చువల్ డిబేటే. నేను సొసైటీలో ఉన్నా, నాకు సోషల్ సైన్స్ మీద జ్ఞానం ఉంది, చాలా జ్ఞానానికి సంబంధించి. అతని స్టేట్మెంట్ అమాయక మాదిగ ప్రజలు అతని స్టేట్మెంట్ ద్వారా అన్కాన్స్టిట్యూషనల్ విషయాన్ని నెత్తి మీద మోసుకొని ఉద్యమాలు చేస్తున్నారు కాబట్టి ఆ విషయం చెప్తున్నా. ఆయన పెద్ద మేధావి అని చెప్పట్లా నేను. మళ్ళీ మీరు దిగంబర్ కాంబ్లే నేను ఓపెన్ గా ఛాలెంజ్ చేస్తున్నా ఈ వర్గీకరణ మీద వాళ్ళు తీసుకొస్తున్న ఆర్గ్యుమెంట్ డిబేట్లు, పరిష్కారాలు కోరుకుంటుంది సమాజం.
నేను పరిష్కారం వైపే మాట్లాడుతున్నా, ఆ, పరిష్కారం వైపే మాట్లాడుతున్నా. కవులకు అవార్డులు ఇచ్చిండ్రు. దేశ దౌర్భాగ్యం ఏమిటంటే జయరాజ్ అన్న ఒక కులం మీద పనిచేయంగా చూశారా? ఆయన ఎప్పుడు కులం లేదు. గద్దరన్న చూశారా? కోరెటి వెంకన్న చూశారా? అసలు వాళ్ళ గూడ అంజయ్యను చూశారా? ఆ, ఎంత విద్వేషం అండి ఈయన మనసులో. వాళ్ళ కులం ఆపాదిస్తాడు, వాళ్ళకి ఇవ్వడం నాకు వ్యతిరేకత కాదు. ఉమ్, మళ్ళీ చూడండి ఎంత నటన. వాళ్ళు ఇవ్వడం నాకు ఆబ్జెక్షన్ కాదు, కానీ అట్ ద సేమ్ టైం మాదిగలకు కూడా ఇచ్చేది ఉండే. పాపం అందశ్రీకి ఆయన మాదిగలు కాదంటాడు. ఎంత విచిత్ర మానవుడినా ఈ సమాజంలో. అంటే ఇలాంటి డిబేట్ కాదు, నేనేమంటున్నా, ఇలాంటి ఒక ఘర్షణ వాతావరణం ఉన్నప్పుడు తప్పకుండా మీరు మాట్లాడుతుర్రు, అక్కడ సైడ్ నుంచి మాట్లాడుతున్నారు. నేనేమంటున్నా, ఇది మీ ఆర్గ్యుమెంట్ రెండు కులాలు కూర్చొని చేసేదైతే నేను డెఫినెట్ గా అదే స్థాయిలో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తా. మీరు ప్రెస్ మీట్ పెట్టి మరి ఎంత రెచ్చగొడుతున్నారు. విశ్వ మానవులు వాళ్ళు, పీడిత కులాల గొంతుకనైనటువంటి వాళ్ళు. గదరన్న తన ఊపిరి ఉన్నంత వరకు పీడిత కులాల హక్కుల గురించి పోరాటం చేసిండు. మీరు అతనికి కులం అంట కడతారా? సరే, నీ కులానికి రాలేదు, అందశ్రీకి కులం లేదు అని అన్నావు. ఆ వయస్సుతో సమానంగా ఉన్నటువంటి ఆ కవులు కళాకారు మాదిగలు ఎవరికైనా ఇచ్చి ఉండకపోతే డెఫినెట్ గా ఇవ్వాలని నాలాంటోడు కూడా చెప్తాడు. ఉన్నారా? నువ్వు చెప్పినటువంటి లిస్టు సాయి చంద్. ఇప్పుడు మా సాయి చంద్ కు రాలేదు. మీరు కూడా కులంలో కలిసిపోయారు. నా మిత్రుడు అండి. సాయి చంద్ కు రాలేదు. సాయి చంద్ ఉద్యమకారుడు కాదా? తెలంగాణ ఉద్యమంలో అక్కడ ఇచ్చినటువంటి ఏజ్ క్రైటీరియాను దృష్టిలో పెట్టుకొని, ఆ సీనియారిటీని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం గౌరవించింది. చాలా అభినందనీయం అది. దాన్ని తీసుకొచ్చి కృష్ణ మాదిగ ప్రెస్ మీట్ లో చెప్పిన పేర్లు సాయి చంద్ ఆ ఏజ్ గ్రూప్ కు సంబంధించినటువంటి వాళ్ళు చెప్పడానికి అన్న పొంతను ఉండాలా? అదే మీటింగ్ లో ప్రభావితం ఏంటంటే సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీ మాదిగలది, మాకు 2 మినిస్టర్లు కావాలా అడగచ్చు. అడగచ్చు, వాళ్ళు నాకు ఆబ్జెక్షన్ లేదు. నేనేమంటున్నా, ఆర్గ్యుమెంట్ లో నీతి ఉండాలంటున్నా. సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీని చూపించి ఇన్ని రోజుల వరకు ఆయా పార్టీల దగ్గర లాబింగ్ చేసినటువంటి ఆ నాయకుడు ఎలక్షన్ కంటే ముందు ఏమన్నాడు? రేవంత్ రెడ్డి నీ అంతు చూస్తా, ఎట్లా గెలుస్తావో చూస్తా, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఓడించిండా? సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీ కదా, కమ్యూనిటీ నీ మాటల్లో ఉంటే నీకు డిపాజిట్ ఓట్లు కూడా వేయలేదు. మాట్లాడితే నీతి ఉండాలంటున్నా, నిజాయితీ ఉండాల మాటల్లో. అయితే ఇక్కడ మీ ఆర్గ్యుమెంట్లలో కానీ లేదు, మిగతా వాళ్ళ ఆర్గ్యుమెంట్లలో ఎన్నికల సందర్భంలో మోడీ వెనుకొండడం, ఎన్నికలకు మోడీకి ఓట్లు వేయాలి, బీజేపీ ఓట్లు వేయాలని చెప్పడం. రెండో పాయింట్, ఎన్నికల సమయంలో కాదు, తీర్పు సందర్భంగా కూడా మోడీకి సంబంధించిన క్రెడిట్ ఇవ్వడానికి పెద్ద ఎత్తున ఆ విషయాలు ఎందుకు ఎన్నికల సమయం కాదు. నేను ప్రత్యేక విషయాలు చెప్పడానికి రీజన్ ఏంటంటే, నేను క్లియర్ గా ఆర్ఎస్ఎస్ లీక్ అయినటువంటి అర్హత పత్రము దాంట్లో తీసుకొచ్చిన 2 పాయింట్లు కృష్ణ మాదిగా మోసుకొచ్చింది 30 సంవత్సరాల్లో నేను స్పష్టంగా చూపించిన. ఇంకా 2 పాయింట్లు ఉన్నాయి ఆయన మోసుకొచ్చినాయి. ముస్లిం మరియు అంబేద్కరిస్టులకు వ్యతిరేకంగా సవర్ణులు కానటువంటి హిందువులతో పోరాడే విధంగా ప్రేరేపితం చేయాలి. ముస్లిం మరియు అంబేద్కరిస్టులకు వ్యతిరేకంగా సవర్ణులు కానటువంటి వాళ్ళు అంటే శూద్రులు. ఎస్, నేను అందుకే చెప్తున్నా. లోక్మత్ సమాచార్ 22 జనవరి 1994 లో ప్రింట్ అయింది. అది మీకు తెలుగు ప్రజలకు అది అర్థం కావాలంటే మడివిప్పిన చరిత్ర బ్రజరంజన్ ముని రాసింది, పేజ్ నంబర్ 254 లో ఆయన ప్రింట్ చేశాడు. దాన్ని యాజ్ ఇట్ ఈస్ గా ప్రింట్ చేశాడు. రెండవ పాయింట్, ముస్లింలు అంబేద్కరిస్టులు మరియు బౌద్ధుల మధ్య ఘర్షణలు జరిగే విధంగా కుట్రలు పన్నాలి. ఇప్పుడు కృష్ణమాదిగా ఘర్షణల వాతావరణమే నెలకొల్పాడు. నాలాంటి ఇంటలెక్చువల్ కులాన్ని మోయడం అనే మీరు మాట అన్నారే, కానీ నేను కులాన్ని మోసినట్ట? సుప్రీంకోర్టు రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఇచ్చినటువంటి ఆ జడ్జిమెంట్ ను వ్యతిరేకిస్తూ జరిగిన సభ, అది మాలల సభ కాదు. ఈ దేశంలో ఉన్నటువంటి 1262 ఎస్సీ కులాలు, 1000 ఎస్టీ కులాలకు సంబంధించిన రిప్రజెంటేషన్ మేము దేశ ప్రభుత్వానికి ఇచ్చాం.
దాన్ని ఇంప్లిమెంట్ చేసినట్లయితే దాని పరిణామాలు ఇవి అని ప్రజల్ని చైతన్యం చేసే ప్రయత్నం చేశాం. అక్కడ అందరు ఆ స్థాయిలో ఏం మాట్లాడలేదు, కొద్దిమంది వ్యక్తిగత విమర్శలు చేశారు. మీరు అంత గొప్ప లక్ష్యంతో పెట్టింది అయితే ఆ లక్ష్యాన్ని విషయం చెప్తా. అక్కడ జరిగినటువంటి మార్పులో యాక్చువల్లీ ఆ సబ్జెక్టు దానికంటే ముందే మేము ఆల్ డిస్ట్రిక్ట్ లో ప్రచారం చేసినాం. వాతావరణ మార్పుతో వర్షం కూడా వచ్చింది. ఆ సభ డిస్టర్బ్ అవుతుంది అనే కారణం చేత వచ్చిన కొద్ది మంది కొంతవరకు మాత్రమే మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేశాం. ఎందుకంటే సభ ఆల్రెడీ డిస్టర్బ్ అయింది, వర్షం కూడా వచ్చింది కాబట్టి ఇది జరగలేదు. కానీ వాస్తవానికి దానికంటే ముందు మేము మోసుకెళ్ళినటువంటి అంశాలు ఇవన్నీ అంశాలు ఉన్నాయి. అన్ని డిబేట్స్ అందరూ చూస్తున్నారు. నేను ఆవేశంతో చెప్పట్లా, నేను చాలా క్లియర్ గా చెప్పిన ఈ దేశంలో అమెరికా తర్వాత సహజ వనరుల్లో భారతదేశం 2వ స్థానంలో ఉంది. సాగుయోగ్యమైన భూమిలో భారతదేశం 2వ స్థానంలో ఉంది. 185 మిలియన్ల హెక్టార్ల భూమి సాగుయోగ్యమైనది. సాగుయోగ్యమైన భూమికి అత్యధికంగా నీరందే భూమి ప్రపంచంలో నంబర్ 1 స్థానం భారతదేశానిదే. 55 మిలియన్ల హెక్టార్ల భూమికి నీరు అందుతుంది. దౌర్భాగ్యం ఏమిటంటే ఈ దేశంలో ఉన్నటువంటి 56% ఆఫ్ ది భూమి 3% ప్రజల చేతిలో ఉంది. ఆ భూ పోరాటంలో భూమి లేని వారి భాగస్వామ్యం ఉంది. బాబాసాహెబ్ స్థాపించిన ఆర్పిఐ పార్టీ ఆధ్వర్యంలో ఆ పోరాటం జరిగింది. ఆ పోరాటం తర్వాతనే ఆర్ఎస్ఎస్ 1965 ఈ ప్రాంతంలో 65-66 ఈ ప్రాంతంలో డెడ్ అంబేద్కర్ ఈజ్ మోర్ డేంజరస్ దాన్ లైవ్ అంబేద్కర్ అనే ఒక నినాదం ఇచ్చి ఆ డెడ్ అంబేద్కర్ ను మోస్తున్నటువంటి అంబేద్కర్ జనాన్ని నిర్వీర్యం చేయడానికి కృష్ణమాదిగ లాంటి ఏజెంట్లను తయారు చేసి ఆయా రాష్ట్రాల్లో రకరకాల కులాల ఈక్వేషన్తో ఆ కులాల మధ్య ఉన్న సామరస్యతను దెబ్బగొట్టి కులాలను బలపరుస్తూ బాబాసాహెబ్కు అవమానించే విధంగా మరో నాయకుడిని తీసుకొస్తూ రకరకాల హోమర్స్ జరిగిన ఈ రాష్ట్రాల్లో నేనేమంటున్నానంటే దేశంలో ఉన్నటువంటి సహజ వనరులు దోచుకునేది ఒకడు. దేశం ప్రజాస్వామ్యానికి కావలసిన పునాది ఏవైతే ఉన్నదో అది జ్యుడిషియల్ సిస్టమ్ అయిన, పార్లమెంట్ సిస్టమ్ అయిన, అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ అయిన 80% ఆఫ్ ది బ్రాహ్మిన్ కమ్యూనిటీ ఉంటుంది. దేశ వనరులు ఒక వర్గం ప్రజలు దాదాపు ఈ దేశం యొక్క మొత్తం ఆర్థిక ఆదాయం 42 మంది చేతులు ఉంది. దీని మీద మాట్లాడే ఇతను నేను ఆల్రెడీ అనేక వేదికల మీద మాట్లాడుతున్నా. నేను ఇప్పుడు కూడా అంటున్నా, ఉన్నటువంటి 0.5% రిజర్వేషన్ 0.5 అనేది జనరల్. ఇప్పుడు 10% ఈడబ్ల్యూఎస్ కు రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఇచ్చిండ్రు. అది రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకమే. ఈ 0.5% లో అన్ని రకాల ఇంప్లిమెంటేషన్ జరుగుతాయి. 15% అన్ని పబ్లిక్ సెక్టార్ లో రిజర్వేషన్ ఇంప్లిమెంట్ అయితే ఈ గొడవ రాదు. 1931 లెక్కల ప్రకారం 15% ఉన్నాం. 15% ఇచ్చిండ్రు. రమ్మనండి, మాదిగ ఇంటలెక్చువల్స్ రమ్మనండి. ఇప్పుడు 22% రిజర్వేషన్ కొరకు పోరాటం చేద్దాం. రిజర్వేషన్ల కొరకు పోరాటం కాదు, క్యాబినెట్ లో 22% మా వాటా ఉండాలని పోరాటం చేద్దాం. జ్యుడిషియల్ లో 22% మా వాటాలు ఉండాలని పోరాటం చేద్దాం. ఈ దేశంలో ఉన్న ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి భూమిలో 22% మా కులాలకు దక్కాలని పోరాటం చేద్దాం. ఈ నేటి వరకు అంటరానితనం కొనసాగుతుంది, దాని మీద పోరాటం చేద్దాం. నేటి వరకు క్యాస్ట్ అట్రాసిటీస్ జరుగుతున్నాయి, దాని మీద పోరాటం చేద్దాం. ఎవరు కాదన్నారు? అన్ని డిపార్ట్మెంట్స్ లో పూర్తి స్థాయిలో రిజర్వేషన్ ఇంప్లిమెంట్ అవ్వడానికి ఉన్న అవకాశాలను ఇది 2 కులాలు కలిసి పోరాటం చేద్దాం. రమ్మనండి, నేను రెడీ. 22% పెంచి మొత్తాన్ని ఇంప్లిమెంట్ చేస్తే వర్గీకరణ గొడవనే లేదు. ఎందుకంటే మొత్తం ఎస్సీ కులాలు ఇప్పుడు తెలంగాణ 10 జిల్లాలో 34 ఎస్సీ కులాలు ఉంటే 34 ఎస్సీ కులాలకు అన్ని డిపార్ట్మెంట్ లో 15% రిజర్వేషన్ ఫుల్ఫిల్ అయితే చదువుకున్న వాళ్ళు అందరికీ జాబ్ వస్తుంది. దాని డాక్యుమెంట్ కూడా ఉంది నా దగ్గర. అందరికి జాబ్ వచ్చేంత ఉంటుందా? 100% వస్తుంది. 2.5 లక్షల బ్యాక్లాగ్ ఉద్యోగాలు కేవలం కృష్ణమాది వల్ల లాస్ అయినామని చెప్తున్నా. అది ఆర్ఎస్ఎస్ ఇచ్చిన రహస్య డాక్యుమెంట్ లో ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ కాకుండా జాగ్రత్త తీసుకోవాలి. కృష్ణమాదిగా 94 నోటి ద్వారా 2.5 లక్షలు అనగా 2.5 లక్షలు అయిపోతాయా? దానికి 94 నుండి నేటి వరకు మొత్తం లెక్క తీయండి. లెక్క తీసిరా? మీరు తీయకుండా మాట్లాడరు. 100% లెక్క అనాలిసిస్ చేసిన తర్వాత చెప్పిన డాక్యుమెంట్ కూడా ఇస్తా. నెక్స్ట్ ఇంటర్వ్యూలో ఆ డాక్యుమెంట్ పట్టుకుని వస్తా. ఏ కారణం చేత ఎన్ని ఉద్యోగాలు ఏ విధంగా నష్టపోయినాం అనేది డాక్యుమెంట్ ఇస్తాను నేను. అదొకటే కాదండి, నేనేమంటున్నా,
రెండు కులాల మధ్య సామరస్యత పెరగాలి. పెరగాలి. పెరగాలంటే ఉమ్, ఈ ప్రశ్నకు సమాధానం కావాలి. ఈ ప్రశ్నకు సమాధానం నా దగ్గర లేదు, ఉమ్. మాల ప్రజల దగ్గర లేదు. మాల ప్రజలకు మొత్తం మీరు రిప్రజెంటేటివ్, మాదిగలకు మొత్తం వాళ్ళు representative తప్పండి. ఎట్లా అవుతుంది? నా చేతుల లేదు, మాల ప్రజల చేతులు లేదు. మాలలు వ్యతిరేకిస్తున్నారు అనేది కృష్ణ మాదిగ నీతి లేని ఆర్గ్యుమెంట్, నిజాయితీ లేని ఆర్గ్యుమెంట్. ఉమ్, చంద్రశేఖర్ రావు ఎవరండి? ఉమ్, చమార్ కాదా? నీ కులం కాదా? మాయత్ ఎవరు? చమార్ నీ కులం కాదా? నార్త్ లో ఢిల్లీ నడిబొడ్డున రిజర్వేషన్ కు, సబ్ కేటగరైజేషన్ కు, క్రీమ్ లేయర్ కు వ్యతిరేకంగా చంద్రశేఖర్ రావు అంత పెద్ద సభను నిర్వహించాడు. 7% రాష్ట్రాలే అంగీకరించినాయని పార్లమెంట్ లో మోడీ గవర్నమెంట్ కేబినెట్ మినిస్టర్ చెప్తున్నాడు. అంటే ఈ దేశంలో రిజర్వేషన్ లో వర్గీకరణను మొట్టమొదటగా వ్యతిరేకించేది మాదిగలే, చమార్లే, మాలలు కాదు. మాలలు వ్యతిరేకించిన అది ఆగదు, చేస్తా అన్న జరగదు. సింపుల్. ఎందుకంటే మరి వినండి, వినండి. లాజిక్ ఉన్నోళ్ళు వినండి వినండి ఇప్పుడు ఎందుకు జనాల మధ్య ఈ ఘర్షణ వాతావరణం? ఇక్కడ మీరు ఒక విషయం అర్థమైతే లేదు. ఉమ్, జనాల మధ్య ఘర్షణ వాతావరణం అంటే ఉమ్. కృష్ణ మాదిగా ఈ వేషాలకు ఎంత అవును, ఆయనతోటి మాట్లాడుకోండి, వ్యక్తిగతంగా మాట్లాడుకోండి. లేదు. మేము గవర్నమెంట్ తో మాట్లాడుతున్నాం. గవర్నమెంట్ తోటి మాట్లాడండి. ఇప్పటి వరకు జరుగుతున్నది ఏంటంటే ఉమ్, ఇది రాష్ట్రాలు విభాజితమైనప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ కులాలకు కార్పొరేషన్ ద్వారా వచ్చిన నిధులు. ఉమ్, మాలలు దొబ్బి తింటున్నారని నీతి లేని ఆర్గ్యుమెంట్ కృష్ణమాదిగా చేస్తున్నాడు కదా. 3 ఎకరాల భూమి 90% మాదిగలకే దక్కింది. ప్రెస్ మీట్ లో చెప్పమనండి. ఆ ధైర్యం ఉందా? లిడ్ క్యాప్ పేరిట 1000 కోట్ల బడ్జెట్ మాదిగలకే దక్కింది, వాళ్ళే దొబ్బి తిన్నారని ఆర్గ్యుమెంట్ చేయమనండి. కార్పొరేషన్ నిధులు 80% మాదిగలే తీసుకున్నారు, దాన్ని ఆర్గ్యుమెంట్ చేయమనండి. దళిత బంధు పేరిట 10 లక్షలు మాదిగలకే 80% దక్కింది, దాన్ని ఆర్గ్యుమెంట్ చేయమనండి. ఈ లెక్కలు మీ దగ్గర ఉన్నాయా? అన్ని లెక్కలు ఉన్నాయండి. మీరు కూడా వెళ్ళేసి సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో కులాల వారీగా ఎవడు ఎట్లా లబ్ధి పొందిండు, ఎంత బడ్జెట్ రిలీజ్ అయింది అంటే మీకు డాక్యుమెంట్ ఇస్తాడు చేతిలో. రిజర్వేషన్ లో చాలా మంది ఆర్గ్యుమెంట్స్ అంటున్నారు మాదిగల వాదన న్యాయబద్ధమైనదని. నేనేమంటున్నా, వెనుకబడ్డారు కాబట్టి న్యాయబద్ధమైన. వాట్ ఈస్ ద ప్రూఫ్ నేను అనేది? వాట్ ఈస్ ద ప్రూఫ్? నేను ప్రూఫ్ ఇస్తున్నా మాదిగలు ఎక్కువ లబ్ధి పొందిండ్రు. మీరు అంటున్నా ఉషా మెహ్రా కమిషన్ లోనే చాలా స్పష్టంగా మాదిగలే ఎక్కువ లబ్ధి పొందునని చెప్పడం ఒక పాయింటే కాదు. లాస్ట్ కంక్లూషన్ పాయింట్ ఏమిటంటే ఆమెది 341 ను పార్లమెంట్ లో సవరించి 341 క్లాస్ 3 గా చేర్చాలి వర్గీకరణ అని చెప్పింది. మీకు ఇంకో విషయం చెప్తా. ఆర్టికల్ 338 క్లాస్ 9 ఈ చట్టం ప్రకారము రాష్ట్ర ప్రభుత్వమైన కేంద్ర ప్రభుత్వమైన ఎస్సీ కులాల విషయంలో ఏ చర్చ చేసినా ఎస్సీ ఎస్టీ నేషనల్ కమిషన్ దృష్టిలో పెట్టి మాత్రమే, అనుమతి తీసుకొని మాత్రమే చేయాలి. తీసుకున్నారా? రేపు కొట్టేస్తారు. మీ సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్ లైన్స్ లో 338 క్లాస్ 9 గురించి ఏదైనా చర్చ ఉందా? లేదు. రేపు ఇదే అంశం మొత్తం లేదు. 338 క్లాస్ 9 గురించి ఎక్కడ మాట్లాడలేదు. సుప్రీంకోర్టు చేసిన బ్లండర్ మిస్టేక్ ఇది. దీన్ని బేసిస్ చేసుకొని రేపు కోర్టుకు పోతే జాతీయ ఎస్సీ కమిషన్ అనుమతి తీసుకోకుండా మీరు చేయరాదని రేపు సుప్రీంకోర్టు దీన్ని కొట్టేదా? దీని శాశ్వత పరిష్కారం మాలల దగ్గర లేదు. దీని శాశ్వత పరిష్కారం కృష్ణ మాదిగ దగ్గరనే ఉంది. ఏంటిది అది? మోడీ దోస్తు పార్లమెంట్ లో చేయమనండి. అవును, పార్లమెంట్ లో చట్టం చేస్తే దీనికి పరిష్కారం అనే విషయాన్ని చేయమని పార్లమెంట్ లో వాళ్ళు మాట్లాడరు, మీరు మాట్లాడరు. మీద మాటల మీద నేనేమంటున్నా, 50% రాష్ట్రాల అసెంబ్లీని ప్రభావితం చేసే మాలల పాపులేషన్ మిగతా రాష్ట్రాల్లో లేదు. ఒక మాట. రెండో మాట ఏమంటున్నానంటే, అంతమంది ఎంపీలు ఈ ఆర్గ్యుమెంట్ ను వ్యతిరేకించేంత మాలల దగ్గర లేరు. లోకూర్ కమిషన్ కూడా దీన్ని అంగీకరించారు, ఇదే చెప్పినారని చెప్పేసి ప్రెస్ మీట్లలో వినిపిస్తుంది. నేను ఏదైనా ఆర్గ్యుమెంట్ చేస్తే మీరు పర్సనల్ వెళ్తున్నా అంటున్నారు, కానీ వాస్తవానికి నా బాధ మీకు కూడా అర్థం కాలేదు. ఇంకా మిగతా వాళ్ళకి ఏం అర్థమవుతుందో తెలియదు నాకు. నా ఆర్గ్యుమెంట్ లో వాస్తవానికి భాషలో తేడా ఉండొచ్చు గాక. నేను క్లియర్ గా చెప్పాను, నేను దైవంగా కొలిచే బాబాసాహెబ్ను అవమానించిన వ్యక్తికి నేను గౌరవించాల్సిన అవసరం లేదని పెంటల్లీ ఫిక్స్. నేను పాయింట్ వస్తా. ఇది లోకూర్ కమిషన్ రిపోర్ట్. ఏ బేసిస్ మీద వచ్చిందండి? దీని టైటిల్ చూడండి, నేను చదవను, మీరు టైటిల్ చూడండి. ఇది ఎందుకు కొరకు వచ్చింది? వర్గీకరణ కొరకు వచ్చిందా?
అప్పుడు కృష్ణమాదిగ పుట్టలేదు, పుట్టి 3 సంవత్సరాలు ఉంటాయి. డివిజన్ ఆఫ్ ద లిస్ట్ ఆఫ్ షెడ్యూల్డ్ క్యాస్ట్స్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్. అంటే దేశంలో ఉన్నటువంటి ఎస్సీ కులాల ఎస్టీ కులాల జాబితాను సవరించడానికి లోకూర్ కమిషన్ 1965లో ఏర్పాటు చేశారు. అసలు వర్గీకరణ అనే అంశం ఈడ ఒక్క దగ్గర కూడా లేదు. ఒక సందర్భం ఈయన ఎత్తుకెళ్లే సందర్భం ఏంటంటే, నిజామాబాద్కు చెందిన ఒక పార్లమెంట్ సభ్యుడు హెచ్డి హేడా మాలలో ఫార్వర్డ్ క్యాస్ట్, అడ్వాన్స్ క్యాస్ట్, వాళ్ళకు అన్టచబిలిటీ లేదు కాబట్టి వాళ్లకు ఎస్సీ జాబితా నుండి తొలగించాలని రిప్రజెంటేషన్ ఇచ్చాడు. రెండవది ఎంపీ అంజనప్ప, ఆంధ్రప్రదేశ్కు చెందిన ఎంపీ అంజనప్ప, అతని ఆర్గ్యుమెంట్ ఏంటంటే, మోచిలో అడ్వాన్స్డ్ క్యాస్ట్, వాళ్ళ కుల వివక్షత లేదు. మోచి అంటే మన ఇప్పుడు హెల్త్ మినిస్టర్ దామోదరం రాజనర్సయ్య. మోచి అడ్వాన్స్డ్ క్యాస్ట్, వాళ్ళ కుల వివక్షత లేదు, ఆర్థికంగా బలంగా ఉన్నవాళ్ళు, వాళ్లకు ఎస్సీ జాబితా నుండి తొలగించాలి. ఇవి 2 ఆర్గ్యుమెంట్స్ ఇతడి దగ్గర వచ్చినాయి, లోకూర్ దగ్గర. ఈయన ఈ కమిషన్లు ఏమన్నాడంటే, ఈ 2 రిప్రజెంటేషన్ నా దగ్గర వచ్చినాయి, నేను దాన్ని రిజెక్ట్ చేస్తున్న కారణం, ఒక కులాన్ని యాడ్ చేయడం, ఒక కులాన్ని తీసేయడం కొరకు నేను రాలేదు. నేను ఎస్సీలో ఉన్న కులాల జాబితాను, ఎస్టీలో ఉన్న కులాల జాబితాను సవరించడానికి వచ్చాను. ఇది నా పని కాదు, ఇది నా చేతిలో లేదు. కాబట్టి ఇటువంటి రిప్రజెంటేషన్ నాకు వచ్చినాయి కాబట్టి ఈ రెండింటిని నేను రిజెక్ట్ చేస్తున్నా అని ఎగ్జాంపుల్ గా తన రిపోర్ట్ లో చెప్తున్నాడు. లోకూర్ కమిషన్ చేయమన్నదని కృష్ణమాదిగ చెప్పిందంటే, ఇప్పుడే అంటున్నా, చదువు లేదు కాబట్టి చదవలేదు, అర్థం కాలేదు. ఇదే ఆర్గ్యుమెంట్ ను ఒక సభలో, రెండవది ఒక మీడియా సమక్షంలో ప్రొఫెసర్ కాసిం ఆర్గ్యుమెంట్ చేస్తూ, లోకూర్ కమిషన్ వర్గీకరణ చేయమన్నది, ఉషా మెహ్రా చేయమన్నది. నేనేం వ్యక్తిని అగౌరవపరచడానికి చెప్పట్లేదండి, నేను రిక్వెస్ట్ గా చెప్తున్నా. అప్పుడు నన్ను దోషిగా నిలబెట్టే ప్రయత్నం మీరు చేశారు కాబట్టి నాకు అదే సమాధానం వస్తుంది. నేను ఇప్పుడు మీరు చెప్పారు కాబట్టి ఒక రిక్వెస్ట్ గా చెప్తున్నా, ప్రొఫెసర్ కాసిం అయినా మాదిగ ఇంటెలెక్చువల్స్ అయినా ఫస్ట్ లోకూర్ కమిషన్ ఏమన్నా చదవండి. మీరు ఇప్పుడు మీ ఆర్గ్యుమెంట్లో చాలా అంశాలు చెప్పారు. పరిష్కార మార్గం మందకృష్ణ చేతిలో ఉందని ఒక మాట చెప్పారు మధ్యలో. ఏంటా పరిష్కారం? సరే, ఈయన ఆర్ఎస్ఎస్ ఏజెంట్, నేను ప్రూవ్ చేశాను. ఇంకా ప్రూవ్ చేయడానికి అనేక అవకాశాలు ఉన్నాయి, ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అది నేను తర్వాత కాలంలో మీకు మళ్ళీ ఇంటర్వ్యూ ఇచ్చే అవకాశం వస్తే డెఫినెట్ గా సబ్మిట్ కూడా చేస్తాను. ఇతడు చేసిన ఉద్యమాలకు బీజేపీ ఎట్లా మద్దతు ఇచ్చింది, ఆర్ఎస్ఎస్ ఎట్లా మద్దతు ఇచ్చింది, ఆల్వేస్ వాళ్ళే వెనక ఎందుకున్నారు, వాళ్ళే ఎందుకు ఫండింగ్ చేసిండ్రు, వెంకయ్యనాయుడు కాళ్ళు మొక్కాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది, మోడీ భుజాల మీద పడి ఏడవడానికి సందర్భం ఏంటి, కిషన్ రెడ్డితో ఆయనకు ఉన్నటువంటి బిజినెస్ సంబంధాలు ఏంటి, వ్యక్తిగత సంబంధాలు ఏంటి, ఇవన్నీ చర్చించాల. ఎందుకంటే వ్యక్తిగతం కాదు, ఉద్యమం పేరిట అక్రమంగా సంపాదించిన సంపాదనల మీద కూడా మాట్లాడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒక నాయకుడు ఒక డౌన్ రోడెన్ కమ్యూనిటీకి నాయకత్వం వహిస్తున్నప్పుడు ఖచ్చితంగా ఆ నాయకుడు ఆ కులాలకు న్యాయం చేసేవాడు ఉండాలి. ఇప్పటివరకు మాదిగలకు కృష్ణ మాదిగ వల్ల ఒరిగిందేం లేదు. ఒక ఎమోషనల్ గా వాళ్ళని తయారు చేయడం, మాలల మీద ద్వేషంతో నిర్మాణం చేయడం. నేను పులి స్టాప్ చెప్పడానికి నేను మీ వేదిక ద్వారా మాదిగ ఇంటెలెక్చువల్స్ కు రిక్వెస్ట్ చేస్తున్నా, మోడీ చేతిలోనే వర్గీకరణ అనే అంశం ఉంది. మోడీ వన్ సైడ్ గా ఏమన్నా చేయగలడు, పార్లమెంట్లో చూస్తున్నాం. రీసెంట్లీ అది ఎలక్షన్ ఏమది ఎలక్షన్ కమిషన్ జమిలీ, రీసెంట్లీ జమిలీ ఎలక్షన్ మీద కూడా క్యాబినెట్ లో ప్రస్తావన పాస్ అయింది. అంటే భారత రాజ్యాంగ స్ఫూర్తికి, డెమోక్రసీ స్ఫూర్తి, ప్రజాస్వామ్య స్ఫూర్తికి వ్యతిరేకంగా జమిలీ ఎలక్షన్ లాంటివి కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి సందర్భంలో మోడీ చేయాలంటే పెద్ద మాట కాదు. నేను ఆ సభలో చాలా క్లియర్గా చెప్పిన, కృష్ణ మాదిగకే ఆ శక్తి ఉంది, ఇతరులకు ఎవరికీ లేదు. ఏ మాదిగ నాయకులకు లేదు, ఏ మాల నాయకులకు లేదు. మళ్ళా మోడీ కాళ్ళ మీద పడతావా, భుజం మీద పడి ఏడుస్తావా? అయ్యా, నువ్వు ఇచ్చింది మళ్ళా కోర్టు ద్వారా కొట్టేయబడుతుంది. కోర్టులో లాజిక్స్ ఇవి. వాళ్ళు అకాడమిక్ జస్టిఫికేషన్ ద్వారా మాత్రమే తీర్పు ఇస్తున్నారు, కానీ కాన్స్టిట్యూషనల్ పరిధిలో చేయలేదు.
చట్ట పరిధిలో చేయలేదు. రేపు కోర్టు ఆర్గ్యుమెంట్లో నువ్వు దిగిపోయిన తర్వాత, నీ ప్రభుత్వం పోయిన తర్వాత ఒక 9 మంది జడ్జిల ధర్మాసనం కూర్చుంటే మళ్ళా నాకు అన్యాయమే జరుగుతుంది. నేను బతికున్నంత వరకు మళ్ళా రిజర్వేషన్ కొట్టేయబడుతుంది. నేను బతుకున్నప్పుడు నాకు ఇది కావాలయ్యా, నా పోరాటం అంతా ఇదే. పార్లమెంట్లో చట్టం చేయమనండి. అది మోడీ చేతులు ఉంది. కృష్ణ మాదిగ మోడీ మనిషి కాబట్టి అని చేసుకోవచ్చు. ఇక 2 కులాల మధ్య ఏదైతే వాతావరణం నెలకొందో, ఒక ఇంటలెక్చువల్గా నాకు ఇంటలెక్చువల్ నేనైతే అనను, మీరు అన్నారు కాబట్టి అంటున్నా. నేను సామాజిక బాధ్యత ఉన్నటువంటి ఒక వ్యక్తిగా, బాబాసాహెబ్ సైనికుడుగా నేను 2 కులాలకు సూచన చేసేది ఏంటంటే, వర్గీకరణ అనే అంశం కృష్ణ మాదిగ చేతిలోనే ఉంది, అతడు చేస్తాడు. అతనికి మాలల మీద విద్వేషం కక్కడం మీరు ఆపండి. ఒక పాయింట్. రెండవ పాయింట్, మాదిగ ఇంటలెక్చువల్స్ కలిసి రండి, ఉమ్మడి సమస్యల మీద మనం పోరాటం చేద్దాం. 22% రిజర్వేషన్ పెంచుకోవడానికి ఉన్న అవకాశాలను రాజ్యాన్ని కదిలిద్దాం, రాష్ట్ర ప్రభుత్వాన్ని కదిలిద్దాం. తమిళనాడులో ఆల్రెడీ 15% దాటి 3% ఎక్స్ట్రా ఇచ్చిండ్రు. మనం 22% ఉన్నాం. 22% రిజర్వేషన్ మనం పెంచుకున్నట్లయితే ఇంకా 7% అదనంగా పెరుగుతాయి. 7% అదనంగా పెరిగినటువంటి రిజర్వేషన్లను తమిళనాడులో ఏ గొడవ లేకుండా పెరిగినటువంటి రిజర్వేషన్లను వెనుకబడిన కులాలకు ప్రత్యేకంగా ఇస్తూ, ఆ వెనుకబడినటువంటి కులాలకు ఈ 15%లో కూడా అవకాశం ఇచ్చింది కాబట్టి ఆడ గొడవ జరగలే. కృష్ణ మాదిగకు నో ఎంట్రీ. చాలా ఇంటెలెక్చువల్ ప్లాన్ చేసుకున్నారు. సేమ్ ఇట్లా తమిళనాడు మోడల్గా తీసుకొని రేవంత్ రెడ్డికి మాదిగ ఇంటెలెక్చువల్స్, మాల ఇంటెలెక్చువల్స్ కలిసి ఈ ప్రస్తావన పెడదాం, ఈ గొడవకు పులి స్టాప్ చెప్పండి, మీ చేతిలో ఉంది. 22% రిజర్వేషన్ పెంచి 7% రిజర్వేషన్లు వెనుకబడిన కులాలకు ఇచ్చేసి, వెనుకబడిన కులాలకు ఈ 15%లో కూడా అవకాశం ఇస్తూ మీరు తీర్మానం చేయండి. రాష్ట్ర ప్రభుత్వం చేతులు ఉంది కాబట్టి ఈ గొడవకు, సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేయమని పోరాటం చేద్దాం. కుల వివక్షత రకరకాల డిపార్ట్మెంట్లో కొనసాగుతుంది. నేటికి కూడా హైదరాబాద్ లాంటి మెట్రోపాలిటన్ సిటీలో కూడా కులం పేరిట ఇండ్లు ఇస్తలేరు. ఇటువంటి పరిస్థితులకు మనం ఛాలెంజ్ చేద్దాం. కాస్ట్ పేరిట అట్రాసిటీస్ జరుగుతున్నాయి, దీని మీద ఛాలెంజ్ చేద్దాం. రాజ్యం నేనేమంటున్నా, ఇప్పుడు తెలంగాణ బడ్జెట్ ఎంత, వార్షిక బడ్జెట్ ఎంత? 2,90,000 కోట్లు. రైట్, 2,90,000 కోట్లు అంటే ఈ సంవత్సరం దాదాపు 3 లక్షల కోట్లు అవుతుంది. 3 లక్షల కోట్లలో ఆ రోజు ఇచ్చిన 15% ప్రకారం ఎంత లెక్క వస్తుంది? 45,000 కోట్లు. ఎవ్రీ ఇయర్ 45,000 కోట్లు ఎస్సీ కులాల అభివృద్ధి కొరకు, సంక్షేమం కొరకు ఖర్చు అయ్యే విధంగా 2 ఉమ్మడి కులాలు పోరాటం చేద్దాం. ఎందుకు న్యాయం జరగదు? అన్ని కులాలకు న్యాయం జరుగుతుంది. సప్లాన్ ఉంది కదా మీకు, ఖర్చు అవుతున్నాయా? అక్కడేమో జగన్ రెడ్డి అతని స్కీమ్లకు వాడుకున్నాడు, ఇక్కడ కేసీఆర్ కాళేశ్వరంలో కూడా వాడుకున్నాడు. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కట్టడానికి వాడుకున్నాడు. ఎస్సీల కొరకు కేటాయించబడినటువంటి ఆ బడ్జెట్ రకరకాల రీజన్స్ తోటి డైవర్ట్ చేస్తున్నారు కాబట్టి కేవలం ఎస్సీలకు మాత్రమే వర్తించాలని మనం రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచి ప్రతి సంవత్సరం 45,000 కోట్ల రూపాయల బడ్జెట్ ను కేవలం ఎస్సీ కులాలకు కేటాయించే విధంగా, వాళ్ళకే లబ్ధి జరిగే విధంగా ఉమ్మడి పోరాటం చేద్దాం రండి. అన్ని కులాలకు న్యాయం జరుగుతుంది. ఎవడు వెనుకబడ్డాడో వారికి న్యాయం జరుగుద్ది. ఎందుకు జరగదండి? 45,000 కోట్ల బడ్జెట్ అంటే చిన్న బడ్జెటా? కాదు కదా. వెనుకబడిన అన్ని కులాలకు న్యాయం చేద్దాం. ఉమ్మడి సమస్యలు బోలేడున్నాయి. ఈ రోజైనా మాదిగ ఇంటలెక్చువల్స్ మీ ఇంటర్వ్యూ ద్వారా తెలుసుకొని రండి, ఉమ్మడిగా చర్చిద్దాం. నేను ఆహ్వానం చేస్తున్నా, మీ వేదిక ద్వారా నేను ఆహ్వానం తెలుపుతున్నా. చర్చిద్దాం, ఈ సమస్యకు పరిష్కారం ఇద్దాం. మీ నాయకుడు చదువుకున్నాడా చదువులేడా పక్కన పెడితే, ఆయన లాబింగ్ మోడీ స్థాయిలో ఉంది కాబట్టి, అది మోడీ చేతిలో అంశం కాబట్టి, మోడీ ద్వారా మాత్రమే పార్లమెంట్ లో చట్టం చేయబడుతుంది కాబట్టి, అది నా చేతుల్లో లేదు, మాదిగా మిగతా నాయకుల చేతులు లేదు, అది కృష్ణ మాదిగ చేతులు ఉంది. ఆయనకు అక్కడ ఢిల్లీలో కూర్చొని అది అయ్యే వరకు ఇంటికి రాకన్నాను, ఆన్నే ఉండు, మాల మాదిగల పంచాయతీ మేము చూసుకుందామని మాదిగ ఇంటలెక్చువల్ కదలమనండి. ఈ సమస్యకు మొత్తానికి పరిష్కారం దొరుకుతుంది. ఇంకా మీరు కానీ వాళ్ళు కానీ మాట్లాడుతున్న దాంట్లో ఎందుకు ఈ ప్రైవేట్ రంగంలో మీరు అన్నట్టు 0.5% రిజర్వేషన్ 0.2 ఇంప్లిమెంట్ అయిందన్నారు. మిగతా 99%
వాటాలో మిగతా సెక్టార్లో, ప్రైవేట్ రంగంలో సెక్టార్లో విషయం చెప్తాను. దాంట్లో ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ అనేది ఒక రాజ్యాంగ డిమాండ్ కదా, దానికోసం ఎందుకు ఈ కొట్లాడరు? దేశ దౌర్భాగ్యం ఏమిటంటే ప్రైవేట్ రంగ రిజర్వేషన్ కోరడం కూడా రాజ్యాంగ వ్యతిరేకమే అంటున్నాను నేను. ఎందుకు వ్యతిరేకం అంటానంటే, ప్రైవేట్ ఎందుకు చేస్తారండి మీరు? పబ్లిక్ సెక్టార్ ను ప్రైవేట్ ఎందుకు చేస్తారు మీరు? పాలక కులాల మిస్టేక్ కాదా, ప్రభుత్వాల మిస్టేక్ కాదా? చేయకుండా అడ్డుపడదాం. ఆ రోజు ఇందిరాగాంధీ చేయలేదా? బ్యాంకుల జాతీయకరణ చేయలేదా? ఇంకో విషయం చెప్తా, చాలా స్పష్టంగా విషయం చెప్తా. ఇందిరాగాంధీ బ్యాంకుల జాతీయకరణం చేయలేదా? చేసిందే. ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో బలం సరిపోలేదు. ఈ రోజు ఈ దేశంలో సుమారు 25 కోట్ల ఉన్నటువంటి ఎస్సీ కులాలు బాబాసాహెబ్ 9th డిసెంబర్ 1946 కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో ఇచ్చిన ఆ రిప్రజెంటేషన్ ను తిరిగి మనం ప్రజల్లో తీసుకెళ్దాం. భూమిని జాతీయకరణం చేద్దాం. భూమి జాతీయకరణ మీద ఫైట్ చేద్దాం. ఎస్, చేద్దాం. ఉమ్మడిగా అందరం కలిసి భూమి లేని అందరూ, బీసీలు, ముస్లింలు, ఎస్సీలు, ఎస్టీలు అందరం పోరాటం చేద్దాం. కేవలం 3% ఉన్నటువంటి సవర్ణుల చేతిలో ఈ దేశంలో ఉన్నటువంటి 56% భూమి చిక్కి ఉంది. దాన్ని రిలీజ్ చేద్దాం. భూమిని జాతీయకరణం చేయమందాం. పరిశ్రమలను జాతీయకరణం చేయమని బాబాసాహెబ్ రిప్రజెంటేషన్ ఇచ్చారు. బాబాసాహెబ్ కు బలం సరిపోలేదు కాబట్టి కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఒప్పుకోలేదు. ఈరోజు పరిశ్రమలను జాతీయకరణం చేయమని మనం పోరాటం చేద్దాం. ఎందుకు? ప్రజాస్వామ్యంలో మెజారిటీ ప్రజలు ఆ పోరాటం చేస్తే సాధించుకోవచ్చు కదా. పరిశ్రమలు జాతీయకరణం అయితే ప్రైవేట్ లో మీకు రిజర్వేషన్ ఏమని అడిగే కర్మ ఏం పట్టింది మీకు? భూమి జాతీయకరణం అయితే ఇంకా రిజర్వేషన్ల ప్రస్తావన ఎందుకు? నేను మిగతా కులాలకు, అన్రిజర్వ్డ్ కులాలకు కూడా చెప్తున్నా, మీకు రిజర్వేషన్ మీద వ్యతిరేకత ఉంటే, రిజర్వేషన్ కులాల వల్ల నష్టం జరుగుతున్నది ఉంటే, మీరు ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, బీసీ కానీ పాలక కులాలు ఎవరైతే రెడ్లు, వెలమలు, కమ్మలు, బ్రాహ్మణులు, క్షత్రియులు, రాజులు ఉన్నారో, మీకు నిజంగా దమ్ముంటే శాస్త్రాల ద్వారా పీడిత కులాల హక్కుల్ని లాగేసి వాళ్ళ శ్రమను దోచుకొని మీ కొన్ని తరాలు వాళ్ళ రక్తాన్ని పీల్చుకొని ఈ దేశ సంపదను వాళ్ళ గుప్పిట్లో పెట్టుకున్నారు. మీకు నిజంగా మీ టాలెంట్ మీద ధైర్యం ఉంటే, మీ పాలన మీద మీకు ధైర్యం ఉంటే, భూమిని జాతీయకరణం చేయడంలో అందరం పోరాటం చేద్దాం. పదండి, ఈ దేశమే అభివృద్ధి చెందుతుంది. చెందదా? ఈ ప్రపంచంలోనే 2వ స్థానంలో ఉంది వ్యవసాయ భూమిలో భారతదేశం. 185 మిలియన్ల హెక్టార్ల భూమి సాగుయోగ్యమైనది. ఆ సాగుయోగ్యమైన భూమిలో అత్యధికంగా నీరు అందే భూమి 55 మిలియన్ హెక్టార్ల భూమికి నీరు అందుతుంది భారతదేశంలో. ఆ భూమిని జాతీయకరణం చేసినట్లయితే ఈ దేశం నుండి ఏ ఒక్క కార్మికుడు విదేశాల్లో పోయి కూలి పనికి వెళ్ళడు, అక్కడ ఇబ్బంది పడడు. బాబాసాహెబ్ డిమాండ్ ఈ దేశ శ్రేయస్సు కొరకు ఉంది, ఈ దేశ అభివృద్ధి కొరకు డిమాండ్ చేయడం జరిగింది. ఈ ఇక్కడ ఉన్నటువంటి పాలక పెత్తందారి కులాలు, ఈ సవర్ణ కులాలు బాబాసాహెబ్ డిమాండ్ ఒప్పుకోలేదు. సంఖ్యలో మెజారిటీగా మనం ఉన్నాం కదా. ఒక గవర్నమెంట్ ను నిర్మాణం చేసే శక్తి మన దగ్గర ఉంది కదా. రేవంత్ రెడ్డి ఎంత పర్సెంటేజ్ తో గవర్నమెంట్ ఏర్పాటు చేసుకున్నాడు? ఎంత పర్సెంటేజ్? 3%. 3% అంటే ఎన్ని ఓట్లు? 4 to 5 lakhs. మాలబాధికల ఓట్లు ఎన్ని? మాలబాధికల ఓట్లు ఎన్ని? 22%. రేవంత్ రెడ్డిని 10 సార్లు కూల్చొచ్చు, 100 సార్ల ప్రభుత్వంలో ఏర్పాటు చేయొచ్చు. ఆ శక్తి లేదా మాలబాధికలకు? రండి రేయ్, మీరు ఈ డిమాండ్ను పెట్టకపోతే, భూమిని జాతీయకరణం చేయకపోతే మీ ప్రభుత్వాన్ని కూలుస్తామని గర్జిద్దాం, ఐక్యమైద్దాం. అన్ని సమస్యలకు పరిష్కారం కదా. ఆ చదువులేని మాటలు పడి మీరు సమాజం మొత్తాన్ని ధ్వంసం ఎందుకు చేస్తారు? చదువుకున్నారు కదా, కడుపుకు అన్నమే తింటున్నారు. రండి, ఈ జాతీయ సమస్యల మీద, ఉమ్మడి సమస్యల మీద మాట్లాడదాం. మేము రెడీగా ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ దిగంబర్ కాంబ్లే గారు. దిగంబర్ కాంబ్లే గారు, మాదిగలు కానీ, కింద అణచబడ్డ కులాలు కానీ అన్ని ఐక్యంగా కలిసి పోరాడాల్సిన సమస్యలు చాలా ఉన్నాయి. వాటి మీద చర్చలు జరుపుకొని ప్రశాంతంగా శాంతియుత వాతావరణంలో అణచబడ్డ వర్గాలన్నీ కూడా ప్రశాంతంగా ఉండాలి. ఈ పీడితుల మధ్య పంచాయతీ కొట్లాట అనేది ఈ దేశానికి మంచిది కాదు, ప్రజలకు మంచిది కాదు. కాబట్టి ఆ రకంగా అటువైపు అడుగులేయాలి అని చెప్పేసి టీటన్గా కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంటలెక్చువల్స్ కూడా ఈ మధ్యకాలంలో ఆహ్వానించే ప్రయత్నం చేసినాం. ఈ సమస్యకు పరిష్కారం మాట్లాడండి, మీటింగ్లు పెట్టుకొని, సభలు పెట్టుకొని, బల ప్రదర్శనలు చేసుకోవడం వల్ల ప్రజల్లో మరింత ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడుతుందని చెప్పేసి కొంత ప్రయత్నం ఈ మధ్యకాలం చేసినాం. తప్పకుండా ఆ ప్రయత్నం కూడా
టీటీవీ వేదికగా ఒక డిబేట్ పెట్టి ఒక పరిష్కార మార్గాల ద్వారా దీని ప్రశాంతమైన వాతావరణాన్ని ఏర్పాటు చేయడానికి మా ప్రయత్నంగా మేము కూడా చేస్తాం. దిగంబర్ కాంబ్లే గారితో గతంలో అనేకమైన ఇంటలెక్చువల్ డిబేట్ చేసినాం. ఇది మాత్రం చాలా ఫస్ట్ వర్డ్ తోటి అన్నాను, మీరు ఇంటలెక్చువల్ గా ఉంటే మంచిది, కుల నాయకుడిగా మారిపోవడం మీకు మంచిది కాదు, ఈ సమాజానికి మంచిది కాదు అని చెప్పాను. ఇప్పుడు కూడా అదే మాట మీద ఉన్నాను. ఇప్పుడు రానున్న 2-3 రోజులలో జమిలీ ఎన్నికలు భారత రాజ్యాంగానికి ఎట్లా నష్టం చేస్తే, భారతదేశానికి ఎట్లా నష్టం చేస్తే అనే సబ్జెక్ట్ మీద ఈ 2-3 రోజుల్లోనే తప్పకుండా ఒక మంచి ఇంటర్వ్యూ ఇచ్చే ప్రయత్నం చేద్దాం. కాంబ్లే గారు, దానికి మీరు తప్పకుండా రావాలి, ఆ సబ్జెక్ట్ మాట్లాడదాం. థ్యాంక్ యూ, ఖచ్చితంగా వస్తాను. థ్యాంక్ యూ. ప్రజలారా, ఈ ఇంటర్వ్యూ మీరు కూడా కామెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్.